మమ్మల్ని ఈ స్థలానికి తన కృపా బాహుల మీద క్షేమముగా, సజీవముగా, సురక్షితముగా సకాలములో తీసుకుని మోసుకొచ్చిన దేవాతి దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో కేవలం యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మనం ఎవ్వరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. యేసయ్యకు చెందవలసిన మహిమ కేవలం యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దైవజనులు మా అన్నగారు మహేష్ అయ్య గారికి, అలాగే స్థానికంగా సేవ జరిగిస్తున్నటువంటి మరి అవకాశాన్ని కల్పించిన మార్క్ అయ్య గారికి, వారి కుటుంబాలకు ప్రత్యేక వందనాలు. ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేక వందనాలు. మీ అందరికీ 200 అమ్మా. తమ్ముడిది లైవా మామూలు రికార్డింగా? పిల్లలు కింద కూర్చోగలండి, ఎవరింటికి వచ్చేయండి. ఇదంతా ఖాళీగా ఉంది. ఇలా ముందుకు వచ్చేయండి. మునుపు మీరు దూరస్తులు, ప్రభునందు ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు కాబట్టి త్వరగా ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. త్వరగా వచ్చేయాలి. పిల్లలు, యవనస్తులు అందరూ ముందుకు వచ్చేయాలి. త్వరగా వచ్చేయాలి. మంచోళ్ళు మీరు ఆలస్యం చేసే కొలది సభ ఆలస్యం అవుతుంది. ఇలా ముందుకంటే వచ్చేయండి రా తల్లి. ఇలా ముందుకు వచ్చేయండి. ఇంకా ముందు జరగండి. ఆ సైడ్లో ఉన్న వాళ్ళు సెంటర్లోకి వెళ్ళిపోండి బాబు. కుర్చీల్లోకి చెదిరిపోయినలో కాకుండా సెంటర్లో కూర్చోండి. మంచోళ్ళ ఉన్నారు, మీరు చక్కగా మాట అన్నారు పాపం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పురుషులు కూడా ఎదరు కుర్చీలు ఫిలప్ చేస్తే బాగుంటుంది. తమ్ముళ్ళు మీరు కూడా సైడ్కి కాకుండా, చీకట్లో కాకుండా వెలుగులో కూర్చోండి. తమ్ముడా, వెలుగులో కూర్చోండి. మంచోళ్ళు మీరు, చక్కగా మాట వింటున్నారు. వెరీ గుడ్. ఇంకా చైర్లు లేని వాళ్ళు ఎవరంటే ఎదర చైర్లు ఖాళీగా ఉన్నాయి, ముందుకు వచ్చేయచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఓ పాయింట్ సౌండ్ పెట్టండి. అదే 2 పాయింట్లు పెట్టండి. ఏం పెరుగుతులేదేటి? 4 పాయింట్లు పెట్టండి. సౌండ్ ఉన్న కాడికి పెట్టండి. మీ ఆయన గారి మీద కోపం వచ్చినప్పుడు కేకలు ఎత్తరు కదా అక్క, ఆ రేంజ్లో చెప్పండి దేవునికి స్తోత్రం. అలా తిడతారు మీ ఆయన గారిని. అబద్ధాలు ఆడకూడదు. సరే, వాక్య భాగం చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము, 2వ గ్రంథము 9వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. చదువుతాండా. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని పొందుకుందాము. తలల వంచండి. మహోన్నతుడా, మహాగణుడా, నేను మెఫీబోషెతు లాంటోనే ప్రభువా, నీ కృప అనుగ్రహించండి. నన్ను నేల మట్టుకు తగ్గించండి. నన్ను మరుగు చేయండి. ఈ ప్రజల పరిస్థితులు, హృదయ స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు, ఈ ప్రాంత పరిస్థితులు ఎరిగిన దేవుడు అయ్యా. ఎవరెవరు ఏ స్థితిలో వచ్చారో
మీరు చూచుచున్న దేవుడు నాయన. నీ వాక్యము చేత ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఈ దీనదాసుని అభిషేకించి ఇర్మియా నోట మీ మాటలు ఉంచినట్టు నా నోట మీ మాటలు ఉంచండి తండ్రి. పౌలు గారు బోధిస్తుండగా లూదియా హృదయము తెరిచినట్లు అందరు హృదయము తెరిచి నీ వాక్యముతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నా సాక్ష్యం ఎంతమందికి తెలుసో చేతులు చూపించండి. చాలామంది తెలుసు, కొంతమందికి తెలియదేమో. అయితే రెండు చెప్దాం, వాక్యం సాక్ష్యం కలిపి చెప్దాము. అలాగే అన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెబుతాను, బాగా గుర్తుపెట్టుకోండి. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకే తెలియదు. ఈరోజు సంతోషంగా ఉన్న మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడని మనిషికి ఏం లేదు చెప్పండి, గ్యారంటీ లేదు. ఈరోజున్న బలము ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈరోజున్న మనిషి రేపొద్దున్న ఉంటాడని మీరు శాతబడి చేసి కర్ణపిశాచి చేసి చంపేసేలాగిన ఇంకా అలాగే చూస్తున్నారు. సమాధానం చెప్పండి, గ్యారంటీ ఉందా బ్రదరు? పేట తమ్ముడు ఉన్నాడా, వెళ్ళిపోయా తమ్ముడు? అబ్బాయి తమ్ముడు. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. చేతి తెచ్చారమ్మా, చప్పట్లో. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది, గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయ్యాల 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 ఇంట్లో రేపు మంటలు, ఇయ్యాల ఇంట్లో రేపు మంటలు. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. చప్పలు కొట్టండి అక్క. ఈ లోకంలో చాలా వస్తువులు గ్యారెంటీ ఉంది, కానీ మన గుండెకి ఏం లేదంటే గ్యారెంటీ లేదు. గ్రైండర్లకి, మిక్సీలకి, ఫ్యాన్లకి, ఏసీలకి అన్నిటికీ గ్యారెంటీ ఉంది. ఈరోజు ఏమంది, ఈ రాత్రి ఏమంది, రేపు పొద్దున మనం ఉంటామో వెళ్ళిపోతామో తెలీదు. ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, మీ చరిత్రను మార్చబోతున్నాడు. అందం చందం ఎంత ఉన్నా, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా, అక్క చెల్లి అర్థమవుతుందా? అందం చందం ఎంత ఉన్నా, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా, యేసయ్య లేకుండా ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. ఇయ్యాల 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 ఇంట్లో రేపు మంటలు, ఇయ్యాల ఇంట్లో రేపు మంటలు. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అమ్మా ఏమైనా అర్థమైందరా తల్లి? అర్థమైందా? మీరు గ్రైండర్ కొనుక్కున్నా ఏమిస్తారు? గ్యారంటీ కార్డు ఇస్తారు కదా, ఇన్ని సంవత్సరాలు పనిచేద్దని. ఫ్యాన్ కొనుక్కున్నా మాట్లాడండి అమ్మా, మీరు దండం పెడతానా, అయ్యగారు కోణకిత్తే మీ దక్షిణ భాగం ఇచ్చి వెళ్తానా. ఏసీ కొనుక్కున్న గ్యారంటీ ఇస్తారు ఎవరా? చివరికి మనం తొడిగేస్తే అరిగిపోయి చెప్పుకు కూడా ఏమని తెలుసా, గ్యారంటీ ఉంది. పట్టుకెళ్ళండి మాస్టారు, మేడం 6 నెలలు వాటర్ ప్రూఫ్ గ్యారంటీ అంటాడు. దేనికి రా తల్లే, మీరైనా చెప్పండి. చెప్పుకి మనం తొక్కేస్తే అరిగిపోయి చెప్పు కూడా ఏముంది, గ్యారంటీ ఉంది. అవునా? ఎంత ఉంటుంది గుండు సూది, పట్టుకెళ్ళిన మాస్టర్ స్టెయిన్లెస్ స్టీల్ 10 సంవత్సరాలు తుప్పట్టదు అంటాడు. దానికి కూడా ఏముంది చెప్పండి, చెప్పాలి. తమ్ముడు, బ్రదర్స్, పురుషులు మీరన్నా మాట్లాడండి బాబు, వాళ్ళు డాక్టర్ వాళ్ళు డబ్బులు ఎత్తుకొని మాట్లాడరాళ్ళు. మీరన్నా సమాధానం చెప్పి ఈ దీనిని బలపరచండి. గ్యారంటీ ఇస్తారు ఎవరో తమ్ముడా?
కానీ మనం పుట్టినప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చారా డాక్టర్ గారు? బెదరా మీరు మాట్లాడరా? అది పెద్ద ఆయన చెప్తున్నాడు, మా ఆయన ముందు కూర్చోబెట్టండి బాబా. ఇవ్వలేదా? పుట్టినప్పుడు ఇస్తారు కదా అక్క, సర్టిఫికేట్ ఇస్తారు కదా. పుట్టినప్పుడు ఇవ్వలేదు, సర్టిఫికేట్ ఇవ్వలేదా? ఏంటి బర్త్ బాగా చెప్పాడు. బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారా బెదరా? ఒక డేట్ వేసాడా, 2 డేట్లు వేసాడా? అదేంటిది? ఇప్పుడు నా దగ్గర ఇదిగో మెడిసిన్ సీట్ ఉంది, దీని మీద 2 డేట్లు ఉంటాయి. దీని పుట్టుక, దీని సావు, అంతే కదా బెదరు? మీ ఊళ్ళో ఆశా వర్కర్ ఉన్నారా, నర్స్ గారు ఉన్నారా? వాళ్ళకి ఇచ్చి పక్కన ఒక డేట్ వేయించి రామని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటారు బెదరు? పోనీ మనమే వెళ్ళి డాక్టర్ గారు ఒక డేట్ వేశారు, డేట్ ఆఫ్ బర్త్ వేశారు, చచ్చిపోతాను, ఎప్పుడు చచ్చిపోతున్నా డేట్ వేయలేదన్నాం అనుకోండి, డాక్టర్ గారు ఏమంటాడు? అసలు నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకే? ఎందుకంటే మన జీవితానికి ఏం లేదు బ్రదరు, గ్యారంటీ లేదు. కాబట్టి ఈరోజే మంది, గట్టిగా మాట్లాడితే ఈ క్షణమే మంది. ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు మెఫీబోషేత్. రాజకుటుంబంలో పుట్టాడు, బాగా ధనవంతుడు. వాళ్ళ నాన్న పేరు యోనాతాను, వాళ్ళ తాత పేరు సౌలు. నాన్న పేరు ఏం పేరు రా తల్లి? యోనాతాను. చెప్పండి, ఒక 5 నిమిషాలు పునాది వేసిన తర్వాత అసలు వాక్యానికి సాక్ష్యంలోకి వెళ్దాం. ఏం పేరు అతని పేరు? మెఫీబోషేత్ తండ్రి పేరు యోనాతాను, మెఫీబోషేత్ తాత పేరు సౌలు. ఇజ్రాయేల్ రాజ్యానికి ఫస్ట్ కింగ్ ఆయనే. ఎవరో? సౌలు. ఇంత డబ్బున్న కుటుంబంలో పుట్టి సిరి సంపదలు అనుభవించి సంతోషంగా ఉండవలసిన వ్యక్తి జీవితము తలకిందులైపోయింది, జీవితం మారిపోయింది. నా వైపు చూస్తున్నారా? గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతని ముఖం చూస్తూ వింటే పాఠమైన వాక్యమైన బాగా అర్థమవుతుంది. అన్యముఖస్య, అటు ఇటు చూస్తే చివరికి వ్యర్థం శూన్యం. కాబట్టి మీ అంత అందంగా నేను లేకపోయినా వాక్యం కోసమైనా నా ముఖం చూడండి అక్క. జీవితంలో ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. తాత రాజు, తండ్రి యువరాజు, మనోడు గోల్డెన్ స్పూను. కానీ ఇందాక చెప్పాను కదా, జీవితము ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకే తెలియదండి. ఒకరోజు యుద్ధములో తాతగారు చనిపోయాడు. అదే యుద్ధములో నాన్నగారు, కుటుంబీకులందరూ చనిపోయారు. ఇతను కూడా చంపేస్తారేమోనని ఒక దాది ఈ మెఫీబోషేతుని ఎత్తుకుని 5 ఏళ్ల వయసులో ఎత్తుకుని పరిగెడతా ఉంటే అనుకోకుండా అకస్మాత్తుగా పడిపోవడం వల్ల 2 కాళ్ళు పోయిన కుంటివాడైపోయాడు. బైబిల్లో కొన్ని క్యారెక్టర్లు చదువుతుంటే మనసు నలిగిపోతుంది, మనస్సు కరిగిపోతుంది, మనసు బాధపడుతుంది, గుండె గాయమవుతుంది, కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. తన ప్రమేయం ఏమీ లేకుండా జీవితం చీకటైపోయిన వ్యక్తి ఎవరంటే మెఫీబోషేత్ అండి. ఇతడు ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, కానీ 2 కాళ్ళు లేని, చెప్పండి ఏమైపోయాడు? కుంటివాడైపోయాడు. ఇక్కడ చాలామంది జీవితంలో మన ప్రమేయం ఏమీ ఉండదు, కానీ మనకి నిందలు వచ్చి పడతా ఉంటాయి. మన ప్రమేయం ఏమీ ఉండదు, కానీ ఎన్నో మాటలు వచ్చి పడతా ఉంటాయి. మన ప్రమేయం ఏమీ ఉండదు, ఏం చేసామో మనకే అర్థమవుదో ఓ భయంకరమైన పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది. మన ప్రమేయం ఏమీ ఉండదు, ఎవరో చేసిన దానికి మనము కొన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది, కొన్ని అప్పులు కట్టవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితుడే కదా, నా మిత్రుడే కాదా అని చెప్పి సంతకం పెడితే ఆడప్పు ఎగ్గొట్టినందుకు ఒక ఆయన 23 లక్షలకి ఇప్పుడు వడ్డీ అసలు కడుతున్నాడు. ఆ 23 లక్షలు ఒక్క రూపాయి అతను తిన్నదే లేదు, తన భార్యకి పెట్టింది
లేదు. తన పిల్లలకి పెట్టింది లేదు. కానీ ఎవరు కడతలేసా? ఇతను కడుతున్నాడు. ఇక్కడున్న వాళ్ళకి బైబిల్ బడి చెప్తున్నాను, నీకు ఏమైనా 10 రూపాయలుంటే సాయం చేసి వదిలేయి. కానీ ఎవడ లక్షల అప్పుకి మాత్రం నువ్వు మధ్యన మాత్రం జామీను మాత్రం ఉండకు. ఎందుకంటే తీసుకున్నప్పుడు కావలసినప్పుడు మాటలు బాగానే ఉంటాయి, కట్టవలసినప్పుడే బాధగా ఉంటాయి. ఆడు అడ్డం తిరిగితే, ఆడు పారిపోతే అది నీ తలకే పట్టుకుంటుంది, నీ కుటుంబానికి పట్టుకుంటుంది. ప్రేమతో చెప్తున్నాను బిడ్డలారా, అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మధ్యవర్తులుగా ఉండకండి. అలా నష్టపోయిన ఫ్యామిలీలో మా ఫ్యామిలీ కూడా ఉంది. అలాగ దెబ్బతినేసిన వాటిలో మేము కూడా ఉన్నాం. అదిగో అక్కడ ఒక బ్రదర్ గారు చేస్తున్నాడు, పాపం ఆయన కూడా అటువంటి పరిస్థితిలో ఉంటాడు. నిజమే, ఒక్కోసారి ఎవరో చేసిన దానికి నష్టం మనం పడాలి, కష్టం మనం పడాలి. ఒక్కోసారి చూడండి, మనం ఇలా పక్కంట వెళ్తాం, బండి వేసుకున్నాం, నడుచుకున్నాం, మనకి ఏమీ సంబంధం ఉండదు. అలాగెళ్ళవలసినోడో ఇలాగెళ్ళవలసినోడో లేదా తాగేసినోడో స్థిరం తప్పేసినోడో శిరస్కెక్కేసినోడో వచ్చేసి మనల్ని గుద్దేస్తాడు. మనం పక్కంటనే వెళతాం, మనకు అసలు ఏమీ సంబంధం ఉండదు, కానీ యాక్సిడెంట్ మనకవుతుంది, కాళ్ళు చేతులు మనకే ఇరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెఫీబోషేతు ఏ నేరము చేయలే, ఏ పాపము చేయలే, కానీ అతను ప్రమేయమేమీ లేకుండా అన్యాయమైపోయిన ఒక జీవితం ఎవరిదంటే మెఫీబోషేతు. 2 కాళ్ళు లేని కుంటువాడు. ఒకవేళ ఇక్కడ మీలో ఎవరైనా మీ ప్రమేయం ఏమీ లేకుండానే ఎన్నో బాధలు పడుతున్నారా అక్క? మీ ఆయన చేసిన దానికి నిన్ను అంటున్నారేమో. ఒక అత్తగారు ఉంటుందండి, కొడుకుని ఏమందో, ఆడి తాగొచ్చేసిన ఆడు అలా తాగుబోతు రావడం కారణం నువ్వంటది నిన్ను. తాగింది ఎవరో, తిరిగింది ఎవరో, గొడవలు పడింది ఎవరో, కానీ నింద ఎవరి మీదకి వస్తుంది? భార్య మీదకి వస్తూ ఉంటుంది. ఒకసారి నిన్ను చేసుకున్నాకే ఇలాగ అయిపోయి ఉత్తుదే. అతను బాధలు భరించలేక, ఆయన సరిగా చూడలేక దేన్నో దాన్ని తగిలిచ్చేస్తే నా దరిద్రం వదిలిపోద్దని నిన్ను కట్టేసింది, నీకు అంట కట్టేసింది. నీకు అంట కట్టేసి ఇప్పుడు అంటది, మా వాడు ఉత్తమ విద్యార్థి, ఒకప్పుడు ఉత్తమమైన వ్యక్తి, నిన్ను చేసుకున్నాక ఇలాగా. పాపిడికి ఏం అర్థమవుదో భార్య దగ్గరుండి బాటిల్ తెచ్చి నాయన రోజు తాగా నేర్పిందా? మాట్లాడరేటమ్మా మీరు, గరగల్లాగా తలకాయ ఎలాగవుతున్నారు, శివరాత్రి గరగల్లాగానా, కీచ్చిన బొమ్మల్లాగానా? భార్య నేర్పిందా? కానీ మాటలు ఎవరు పడుతున్నారు? ఒక్కోసారి చూడండి, అమ్మ ఏదో పాపం చేద్దాం, నాన్న ఏదో పాపం చేస్తే ఎవడు రేడు అంటే ఆడిరా తాగుబో సుబ్బరావు కూడా కొడుకురా అంటారు. కొడుక్కి ఏ సంబంధం లేదు, కానీ గాయం ఎవరికైంది చెప్పా? కొడుక్కి అయింది, కూతురికి అయింది. అవునంటారా కాదంటారా? జీవితంలో ఒక్కోసారి ఇలాగే జరుగుతూ ఉంటాయి. బైబిల్లో ఈ మెఫీబోషేతు గురించి మీరు చదివితే ఏడుపు వస్తుంది మీకు. అడుగడుగున అన్యాయం అయిపోయిన జీవితం, అడుగడుగున ఓడిపోయిన జీవితం, అడుగడుగున కన్నీళ్ళే కనబడతాయి. అతని జీవితంలో ఎంత దరిద్రానికి వెళ్ళిపోయాడంటే, ఎవరో ఇంటికాడ ఎవరో అరుగు మీద కూర్చుంటే వాళ్ళు ఏమైనా కాదు గెంజేస్తే తాగే స్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమైనా ఒక ముద్ద పెడితే తినే స్థితికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు రాజ కుటుంబీకుడు, రాజభోజనం తినేవాడు, తండ్రి యువరాజు, ప్రిన్సు, తాత కింగు. కానీ ఇప్పుడు అతని జీవితం చూస్తే బిచ్చగాడి బ్రతుకు అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఊహించడంటావా అతను బ్రతుకు అలాగ అవుతుందని? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కళ్ళ ముందున్న ఈ డాక్టర్ బాబు గురించి 2 మాటలు చెప్తాను నేనండి. నేను ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్నాను, నాకు 2 కాళ్ళు పని చేయవు. ఒకప్పుడు నేను నడిచేవాడిని, ఒకప్పుడు నేను పరిగెత్తేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, చదువుల్లో టాపర్ని. నా పేరు డాక్టర్ బాబు నెట్టాడు మా నాన్న. నన్ను డాక్టర్ని చేయాలని చెల్లి నా పేరు ఏమి పెట్టాడు రా? చెప్పండి రా, డాక్టర్ బాబు అని పెట్టాడు. నా పేరు ఏం పేరు చెప్పండి అందరూ కూడా. నా పేరు చెప్తే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారక్క? ఏదైనా దీపం గుర్తొస్తుందా? మీరు యాక్ట్ చేస్తున్నారు, మీరు నటిస్తున్నారు. ఏ దీపం గుర్తొస్తలేదు అక్క మీకు? చెల్లి నిజం, అలా నిజం చెప్పుకోవాలి తల్లి, అలా నిజం ఒప్పుకోవాలి.
కార్తీక దీపం డాక్టర్ బాబునైతే నేను కాదు. ఒక ఆవిడ పాస్టర్ దగ్గరికి వచ్చి అంటుందంట, పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అమ్మా డాక్టర్ బాబు దీపక్క కలిసిపోవాలని అంటుందంట. పిచ్చి ముదిరిపోయింది ఆవిడికి. ఎవరు కలిసిపోవాలంటే బెదరా? డాక్టర్ బాబు దీపక్క కలిసిపోవాలంటే ఎంతకాలం ఎక్కడ ఉన్నవాళ్ళు? వాళ్ళు సీరియల్లో ఉన్నవాళ్ళు. అంటే ఈవిడ రోజు ఏం చూద్దే? ఇప్పుడు వాళ్ళకి కలవాలని ఎవరు ప్రార్థన చేయాలంట? ఇక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళు ఏడిచేస్తూ ఉంటారు. కొంతమంది ఆ సినిమా చూసి ఏడ్చేసి ఆ సీముడు ఆ చీరకే ఆ నైటీకి ఇవ్వండి మొత్తం అందాం కదా, తెగపామేసి తెగేడిసేసేసి కొవిడేరిపి వచ్చేలాగా వాళ్ళు నటిస్తున్నారు. అవి నిజమైనటువంటివే అమ్మా జీవితాలు కాదు. నేను నా పేరు డాక్టర్ బాబే కానీ ఆ డాక్టర్ బాబు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలకించండి. మా నాన్నను డాక్టర్ని చేయాలనుకున్నాడు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నువ్వేమవుతారంటే నేను డాక్టర్ అవుతానని వాడిని. మా మాస్టర్లు అనేవారు, వీడి నామాన్ని సార్థకతం చేసుకుంటాడు, ఈ డాక్టర్ బాబు అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు అనేవారు. నేను అలాగనుకున్నాను, డాక్టర్ అయిపోతానని. నా ఆశ డాక్టర్, నా కళ డాక్టర్, నా గమ్యం డాక్టర్. అలాగే చదివేవాడిని, చదువుల్లో కూడా టాపర్నే. కానీ ఒక్క మాట చెప్పనా, ఈ మెఫీబోషెతు జీవితంలో తన ప్రమేయం లేకుండానే 2 కాళ్ళు పోగొట్టుకుని కుంటివాడిగా మిగిలిపోయినట్టు సడన్గా ఒక్క రోజులో ఒక్క గడియలో నా జీవితం కూడా తలకిందులు అయిపోయింది. కూర్చుని 10వ తరగతి చదువుతున్నప్పుడు నేను 2000 సంవత్సరం, అది జనవరి 2వ తేదీ, కూర్చుని హోంవర్క్ రాస్తుంటే నాకు సడన్గా నడుములో నొప్పి వచ్చేసిందండి. బ్యాక్ పెయిన్ వచ్చేసి విపరీతంగా కాళ్ళు బాధలు వచ్చేస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ గారిని తీసుకొచ్చి వైద్యం చేయించారు. తగ్గలేదండి. అమ్మ వింటున్నారా తల్లి? ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి వైద్యం చేశారు, తగ్గలేదు. నిడదవోల్లో భాస్కర నర్సింగ్ హోమ్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు, ప్రసాదరావు గారు నాకు వైద్యం చేస్తున్నారు. మందులు ఎక్కుతున్నాయి, సెలైన్లు ఎక్కుతున్నాయి. కానీ బాధలు తగ్గకపోగా ఇంకా బాధలు అధికమైపోయి కాళ్ళన్నీ బరువెక్కువైపోతున్నాయి. ఏమైపోతున్నారే తల్లి? మీరే బాగా వింటున్నారు, మీరే బాగా చెప్తున్నారు. కాళ్ళు బరువైపోయి ఏడ్చేస్తున్నాను బాధలు తట్టుకోలేక. డాక్టర్ గారు, ఈ అబ్బాయి ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా విలవిల్లాడిపోతున్నాడు, ఈ అబ్బాయికి మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఆ మత్తులో అయినా ఉపశమనం వస్తుందని నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా చెల్లి. మత్తు దిగినప్పటికీ గమనించుకున్న విషయం ఏంటి తెలుసా? ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చుబడిపోయి 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడిగా మారిపోయా. నీకు ఫస్ట్ మాట చెప్పాను, గుర్తుందా? ప్రియమైన దేవుని బిడ్డారా, వింటున్నారా? అక్క వినండిరా తల్లి, ఇష్టం లేకపోతే అక్కడ ప్రార్థన కూడా ఉంది, వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్యాన్ వేసుకుని పడుకోండి. వినాలని ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండండి. అమ్మ తాను చెరిన కోటంతా వనమంతా చెడగొట్టిందంట. మీకు నిజంగా ఇష్టం లేదనుకోండి, వెళ్ళిపోండి. అక్కడ చక్కగా మంచి లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, కింద దొర్లతాకి పందిలాగా బొరలొచ్చు, టైల్స్ కూడా వేశారు. వెళ్ళిపోయినప్పుడు మేమే లేపుతాం కావాలితే, ఇంకా కావాలితే టీ సుక్కలు అలాంటివి పంపిస్తూ ఉంటాం. దయచేసి 1 గంట సేపు డిస్టర్బ్ చేయకండి. ఏం మాట్లాడుకుంటారు అంతమానం? మీ సోది మండిపోను. ఎప్పుడు మాటలే, ఇంటికాడ మాట్లాడుకుని, రోడ్డు మీద మాట్లాడుకుని, అరుగు మీద మాట్లాడుకుని, కూటంలోనూ మాట్లాడుకుని, మీరు మాట్లాడుకుంటాకి ఇన్ని లైట్లు, ఇంత సౌండ్ సిస్టమ్, ఇంత ఆర్కెస్ట్రా, ఇంతమంది పాస్టర్లు, ఇంత షూటింగ్ అవసరమా? చిన్న బరకం మొక్క వేసి మాట్లాడుకోవచ్చు. మీకు నచ్చినా నచ్చకపోయినా జాగ్రత్తగా చెప్తాను, వినండి బిడ్డలారా, మాట్లాడకండి, వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు మత్తు దిగినప్పటికీ నేను గమనించుకున్న విషయం ఏంటంటే, నేను 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడిగా మారిపోయాను. నేను ఫస్ట్ నుంచి మీకు మాట చెప్తున్నాను, జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో, ఏమైపోతుందో మనకే తెలీదు. ఇదే జీవితం. నా ఆశలన్నీ ఆవిరైపోయినాయండి. నా ఆశ ఏంటంటే డాక్టర్ అవ్వాలని. మా అమ్మ నాన్న ఆశ ఏంటంటే నన్ను డాక్టర్గా చూడాలని. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? నా ఆశలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? ఆవిరైపోయినాయండి. ఇక్కడ నా జీవితమే కాదు, ఇక్కడ చాలామంది జీవితంలో ఆశలు ఏమైపోతాయి చెప్పండి? ఆవిరైపోతాయి. ఎన్నో అనుకుంటారు. చిన్నప్పుడు పిల్లలు మాట్లాడుకుంటారు, ఫ్రెండో మనం పెద్ద అయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి, నువ్వు మా ఇంటికి రావాలి, నేను మీ ఇంటికి
వస్తాను అనుకుంటారు, తప్పేం కాదు. తీరా పెద్ద అయిన తర్వాత ఇంక ఎవరింటికి ఎవరు వెళ్తాం ఉండదు. వాళ్ళ సంసారాలు, వాళ్ళ కథలో, వాళ్ళ కష్టాలు వాళ్ళకే సరిపోతాయి. మాటలను అవునా కదరా తల్లి? పెళ్ళి అవ్వకముందు అమ్మాయి అనుకుంటుంది, మా ఆయన హీరోలాగా ఉండాలి, ప్రభాస్ లాగా ఎత్తు ఉండాలి, మహేష్ బాబు తెల్లగా ఉండాలి, పవన్ కళ్యాణ్ తిక్క ఉండాలి, కిందేసి తొక్కేనా కానీ ఇవన్నీ ఉండాలనుకుంటుంది. అవునా కదా బెదరా? తీరా పెళ్ళైన తర్వాత భర్త హీరోలాగా ఉండడు, విలాన్లాగా ఉంటాడు. అమ్మా అప్పుడు పిల్ల ఆశలన్నీ ఏమైపోతాయి? ఆవిరైపోతాయి. అలాగే మా వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, తమ్ముడు కూడా అనుష్క, కనిష్క ఎవరో ఉంటారు కదా, వాళ్ళలాగా ఉండాలని ఎన్నో కోరుకుంటారు. సందమామలాగా ఉండాలని, మా అమ్మని బాగా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలని కళ్ళగా అంటారు. తీరా పెళ్ళైన తర్వాత సందమామ కనపడదు, చంద్రముఖి కనపడదు, అంత లకలకే. ఆశలు ఆవిరైపోతామండి. ఇదే బెదరు. ఇంకా పెళ్ళి అవ్వదు కాబట్టి మీకు అర్థమవుతుంది, కానీ పెళ్ళి అయితే అనుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు పుట్టినప్పుడు ఇది అమ్మాయిని టీచర్ని చేసేస్తాను, అబ్బాయిని డాక్టర్నో కలెక్టర్నో చేసేస్తానని ఎన్నో ఆశలు పెట్టుకుంటాను. తప్పేమీ కాదు. తీరా పిల్లలు ఏండి ఆడి సెల్ ఫోన్తో ఉండి, ఏండి లేకపోతే వాళ్ళు దేంతోనో ఉండి వాళ్ళు మన మాటే వినరు. అమ్మా నాన్న లాస్ట్ కూడా ఏమైపోయింది చెప్పండి? ఆవిరైపోయింది. దట్స్ లైఫ్. ఇదే జీవితం. ఆశలు వేరు, వాస్తవము వేరు. మెఫీబోషేతు కలలు వేరు, అతని జీవితం వేరు. ఒకప్పుడు రాజభోజనం, ఒకప్పుడు తండ్రి రాజు, నాన్న యువరాజు, పిల్లోడిని కింద పెట్టకుండా చంకలో పెట్టుకుని ఆడించినటువంటి పనికెత్తులు. కానీ గడిలో అతను బ్రతుకు ఏమైపోయిందంటే 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడైపోయాడు. ఈ డాక్టర్ బాబు కూడా నడిచేవాడు, పరిగెత్తేవాడు, క్రికెట్, వాలీబాల్లో ఎన్నో సర్టిఫికెట్లు, ఎన్నో బహుమతులు, ఎన్నో ప్రైజులు, చదువుల్లో టాపరు. కానీ ఒక్క మాట చెప్పనా, ఇవన్నీ కూడా ఒక్క గడిలో నా బ్రతుకులో నుంచి దూరం అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, మరలా చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా బాప్తీసం పొందని వారు ఉంటే, రక్షణ పొందని వారు ఉంటే, రక్షణ వాయిదా వేస్తున్న వారు ఉంటే, బిడ్డా ఇంకా చూద్దాం, ఇంకా టైం ఉంది అనుకున్న వారు ఉంటే, రేపొద్దునన్న రోజు మనం ఉంటామో వెళ్ళిపోతామో గ్యారంటీ లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం నాకు నేర్పిన పాఠం అదే. ఆశలన్నీ ఆవిరైపోయి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ పంపించారు. అక్కడ అన్ని టెస్టులు చేశారు సోదరా. అన్ని టెస్టులు చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, నా బాడీలోకి ఒక రకమైన వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. అది ఇన్ఫెక్ట్ అవడం వల్ల బాడీలోకి వెళ్ళిపోయి వెన్నుముక్క భాగంలో రక్తము గెడ్డ కట్టేసింది, కణితిలాగా తయారైపోయి కింద అవయవాలకి రక్త సరఫరా ఆగిపోయింది, నరాలు చచ్చుబడిపోయి కాళ్ళు పట్టొదిలేసినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2 కాళ్ళు పనిచేయడం మానేసినాయి. నడుము కింద నుంచి ఏవి కూడా నా కంట్రోల్లో లేవు. ఈ వ్యాధి 1,00,000కో 1,00,00,000కో ఒకడికి వస్తుంది, అది మీ అబ్బాయికి వచ్చింది. ఈ వ్యాధి వచ్చినోడికి 24 గంటల లోపు ఆపరేషన్ చేయాలి. మీరు చాలా ఆలస్యం చేసేసారు. టూ లేట్. చేయమంటే చేస్తాం, 1,00,000 రూపాయలు కట్టండి అన్నారు. మా నాన్నగారు మా అమ్మగారు చాలా మంచోళ్ళండి. మేము పేద కుటుంబమే. ఒకప్పుడు మేము గుడిసెలో బ్రతికినోళ్ళమే, గెంజు మెతుకులు తాగినోళ్ళమే, పచ్చడి మెతుకులు తిన్నవాళ్ళమే. అమ్మా నాన్నలు ఇడ్లీలు బజ్జీలు క్యాన్లో పెడితే ఇంటింటికి తిరిగి అమ్మునోడినే. నాన్న పువ్వులు దండ కట్టి బొట్టలో పెట్టి సైకిల్ కడితే ఊరంతా తిరిగినోడినే. గుడిసెలో నీళ్ళు వచ్చేస్తుంటే చెమ్మల్లో పడుకున్న వాళ్ళమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఆ స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళే. మనందరికి ఇప్పుడున్న బిల్డింగ్లు అప్పుడు లేవు. అసలు మాకు అప్పటికప్పుడు కరెంటు కూడా లేదు. మాకు ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ అరుగు మీద కూర్చుని హోంవర్క్లు చేసుకునేవాళ్ళు మేము. అటువంటి స్థితిలో నుంచి అప్పు చేసి ఒక బిల్డింగ్ కట్టారు. ఆ అప్పు తీర్చడానికి మా అమ్మగారు దోహా ఖతర్ అనే దేశం వెళ్ళారు. 8వ తరగతిలో ఉండగా నేను 10వ తరగతిలో నాకు ఈ వ్యాధి వచ్చింది. నాకు ఈ వ్యాధి వచ్చిన తర్వాత సడన్గా మరలా మా అమ్మగారు నా కోసం ఇండియా దేశము వచ్చేసారు. కొడుకుని ఎలాగో చూద్దామని ఊహించుకొని, బాగా చదివించుకుందామని, బిడ్డలను చదివించుకుందామని, ఇల్లు ఏదో చేద్దామని ఎన్నో ఆశలతో వెళ్ళిన ఆవిడికి వచ్చినప్పటికీ ఇల్లు అమ్ముకుని కొడుకు కుంటోడుగా కనబడ్డాడు. ఇదే జీవితం. బిడ్డా, నీ జీవితంలో కూడా ఎన్నో ఆశలు ఆవిరైపోయినాయి కదా. ఎన్నో కలలతో కాపురాన్ని ప్రారంభించావు. నా భర్త ప్రేమగా ఉంటాడని, నా అత్తగారు తల్లిలాగా ఉండాలని, ఇదిగో నేను అందరితో మంచిగా ఉండాలని,
నా బిడ్డల్ని గొప్పోళ్ళని చేయాలని ఏవేవో ఊహించుకున్నావు. కానీ ఈరోజు నీ జీవితం కూడా కష్టాలలోనే ఉంది. ఈరోజు నువ్వు అనుకున్నట్టు నీ భర్త లేడు. ఈరోజు నువ్వు అనుకున్నట్టు నీ భార్య లేదు. నువ్వు అనుకున్నట్టు నువ్వు ఆశపడినట్లు నీ పిల్లలు లేరు. నీ ఇంట్లో పరిస్థితులు లేవు. నీ ఆర్థిక పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. పైకి నవ్వుతున్నావు కానీ, 10 మందిలో అలాగా బాహాటంగా కనబడుతున్నావు కానీ, ఇక్కడ చెప్తున్నాను, నా దేవుని ఆత్మచేతన కనిపిస్తుంది, ఇక్కడ చాలామంది గుండెల్లో కన్నీరు ఉంది. రాత్రులు ఏడుస్తున్నారు. రాత్రులు లైట్ ఆరిపోయింది కానీ కళ్ళకి నిద్ర పడతలే. వంటగదిలో ఏడుస్తున్నారు. పడుకుంటే కళ్ళల్లో నుంచి తెలియకుండా దిండు మీద కన్నీరు కారుతుంది కదా అక్క. నీకు నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు కదా, నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు కదా. ఎప్పుడు చెలో పొలోమని తిరిగే నువ్వు ఏంటమ్మ ఇలా పడుకుని ఉన్నావు, ఏమైందిరా హాస్పిటల్కి వెళ్దామా అనవలసిన భర్తే నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతే, ఏంటి నీ కన్నవారు నీ తిప్పలయ్య నువ్వు పడమ్మా మేమేమీ చెయ్యలేమని చేతులు ఎత్తేస్తే, బిడ్డలు కూడా ఏంటమ్మా నేను ఏం చెయ్యాలమ్మా అడగవలసిన వాళ్ళు కూడా నీ మీద ఎదురు తిరిగితే నీ మనసు ఏం బాగుంటుంది. బ్రదర్, నువ్వు పొద్దంతమాన కష్టపడుతున్నావు, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు, పిల్లలకి భార్యకి అన్నీ తెచ్చి పెడుతున్నావు, కానీ నీ భార్య నీ మాట అంటలేదు కదా, కనీసం గౌరవం ఇవ్వట్లేదు కదా. అయ్యో నా భర్త నా కోసమే కదా నలిగిపోతున్నాడు, అరిగిపోతున్నాడు, కరిగిపోతున్నాడు, మా నాన్న నా కోసమే కదా ఇన్ని తిప్పలు పడుతున్నాడని నీ కష్టాన్ని గుర్తించి ఎప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చి నాన్న ఐ లవ్ యూ అని నీ బిడ్డలు నీతో ఎప్పుడు చెప్పలేదు కదా. నాన్న నువ్వు నా కోసమే కష్టపడుతున్నావు కదా, నేను ఏమైతే నీకు సంతోషం రా నాన్న, నేను ఏమైతే నీకు సంతోషం డాడీ, నేను ఎలాగుంటే నీకు సంతోషం మమ్మీ అని ఎప్పుడైనా నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చి మాట్లాడారా? ఇదిగో నువ్వు అవసరానికి డబ్బులు ఇవ్వడానికి నువ్వు కావాలి, కష్టపడతాక నువ్వు కావాలి, కానీ ఎప్పుడైనా గద్దిస్తుంటే కోపడుతుంటే డాడీ మంచోడు కాదు, నాన్న మంచోడు కాదు. పిల్లలారా మీకు మంచి మాట చెప్తున్నానరా, మీ నాన్న మీ మీద కోపపడేది మీరంటే ఇష్టం లేక కాదురా, మీ అమ్మ మిమ్మల్ని గద్దించేది మీరంటే ప్రేమ లేక కాదురా. మీరు తప్పిపోకూడదని, ఆ సెల్ ఫోన్లో ఉండి మీ జబ్బులు తెచ్చుకోకూడదని, మీ కళ్ళు పోకూడదని, మీ చదువు పోకూడదని, మీరు చెడ్డ స్నేహాలకి వెళ్ళి మీ జీవితాలు పాడు చేసుకోకూడదని నీ తల్లైనా నీ తండ్రి అయినా గద్దిస్తున్నారు కానీ నీ మీద ప్రేమ లేక కాదు. ఎప్పుడైనా వెళ్ళావా, ఎప్పుడైనా చూసావా? ఈ రాత్రి లేకపోతే రేపు ఒక్కసారి మీ నాన్న బట్టలు ఎన్నో లెక్కెట్టు, నీ బట్టలు ఎన్నోనో లెక్కెట్టు. ఎవరికి ఎక్కువ బట్టలు ఉంటాయి తెలుసా? మీ బట్టలే ఎక్కువ ఉంటాయి. మీ నాన్న బట్టల ఖరీదెంతో చూడు, మీ అమ్మ చీర ఖరీదెంతో చూడు, నీ డ్రెస్సు ఖరీదెంతో చూడు. ఎవరిది ఎక్కువ రేటు ఉంటుంది తెలుసా? మీదే ఎక్కువ రేటు ఉంటుంది. ఇన్ని చేసిన నాన్న ఒక్కరోజు కొడితే నువ్వు బయటికి వెళ్ళి ఏమనుకుంటున్నావు? మా డాడీ మంచోడు కాదనుకుంటున్నావు. కాదురా, మీరంటే మీ అమ్మకి చాలా ఇష్టం, మీరంటే మీ నాన్నకు చాలా ఇష్టం. ఈ రాత్రి కూటమైపోయాక మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న సారీ నాన్న, సారీ మమ్మీ, నిన్ను బాధ పెట్టాను, నిన్ను తిట్టాను, నిన్ను ఎదిరించాను, ఇంకెప్పుడు అలా చేయనని చెప్తారా? చెప్పరేట్రా? మీ మమ్మీ మంచిదా కాదా? మీ డాడీ మంచోడా కాదా? ఎప్పుడైనా తిట్టుకున్నారా లేదా? తిట్టుకోకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మ నాన్నలండి నా ఒక్కడి జీవితం బాగుపడాలని కట్టిన బిల్డింగ్ కూడా అమ్మేసి రోడ్డు పాలైపోయారు. ఇది కన్న ప్రేమ. ఇది ఎవరి ప్రేమ? కన్న ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, తమ్ముళ్ళారా ఒక్కసారి మీ నాన్నే కౌగులించుకుని ఎంతకాలమైంది చెప్పండి రా తమ్ముడా. మీ నాన్న ఇంట్లో ఉంటే నువ్వు బయట ఉంటున్నావు, మీ నాన్న బయట ఉంటే నువ్వు ఇంట్లో ఉంటున్నావు. ఎందుకురా అలా తిరుగుతున్నావురా అంటే, నువ్వు మీ నాన్న మీదే ర్యాష్గా మాట్లాడుతున్నావు. అప్పుడే మీ నాన్న గుండె పగిలిపోయింది, బ్రతుకున్నాడంతే. కన్నాను కదా పెంచుతానురా,
కన్నాను కదా, చూస్తాను రా, ఇంకా నీ బ్రతుకు నీ ఇష్టం రా అని అండ్ ఏడుస్తున్న తండ్రులు ఉన్నారు తెలుసా మీకు? ఒక్క మాట చెప్తాను, నా వాక్యంలోకి సాక్ష్యంలోకి వెళ్తాను. అండి మా అమ్మ నాన్న ఎంత మంచోడు తెలుసా? ఈ డాక్టర్ బాబు జీవితం బాగుపడాలని అండి ఇల్లని తనఖా పెట్టేసుకుని అమ్మకాన్ని పెట్టేసుకుని ₹1,00,000 కట్టేశారక్క. ఆపరేషన్ అయిపోయింది, ఫిజియోథెరపీలు అయిపోయినాయి. కానీ దురదృష్టం ఏంటి తెలుసా? దౌర్భాగ్యం ఏంటి తెలుసా? అయిన డబ్బులు అయిపోయినాయి, ఉన్న ఇల్లు అమ్ముకున్నారు, కానీ నాకు ఆపరేషను సక్సెస్ అవ్వలే. బిడ్డ, అడుగడుగునా పోరాటాలే, అడుగడుగునా నష్టాలే, అడుగడుగునా బాధలే. చెల్లెమ్మలారా, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, కానీ ఒక్కసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగండి, ఒక్కసారి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడగండి, నాన్న ఒకప్పుడు ఇన్ని సుఖాలు మీకు ఉన్నాయని అడగండి, ఒకప్పుడు మీరు ఏం తినేవారని అడగండి. మీకోసం మేము ఎన్నో పస్తులు పడుకున్నాము రా అని చెప్తారు, గుడిసెలో ఉన్నాము రా అని చెప్తారు. ఒకప్పుడు ఏంటి ఇన్ని సుఖాలు, ఇన్ని సౌఖ్యాలు, ఇన్ని అడావిళ్ళు మన తండ్రులకి ఉన్నాయమ్మా? లేవు. కానీ ఈరోజు నీకు అన్నీ సమకూర్చి పెట్టారు. నా తల్లిదండ్రులు కూడా నాకు అన్నీ సమకూర్చి పెట్టారు, కానీ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు తల్లి. ఏండి ఇంటికి పంపించేశారు, కిటికీ పక్కన ఒక మంచం వేశారు. ఏండి వెలుగు వస్తుంటే తెల్లారింది అనుకునేవాడిని, చీకటి అయిపోతే రోజు అయిపోయింది అనుకునేవాడిని. బిడ్డలారా, నాకు ఎంత ఏడుపు వచ్చేదంటే మీరు నమ్మరో, ఈ 25 సంవత్సరాల్లో నా జీవితంలో నవ్విన రోజుల కంటే ఏడ్చిన రోజులే ఎక్కువ. నా తోటోళ్ళందరూ 10 పాస్ అయిపోయి కాలేజీకి వెళ్ళిపోయారండి. నేను 10వ తరగతి పరీక్ష కూడా రాయలేదు. నాకు ఈ వ్యాధి జనవరి 2 వచ్చింది అక్క. 2000 సంవత్సరం జనవరి 2 వచ్చింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయమ్మా? బాగా చెప్పారు రా తల్లి, మార్చి నెలలో ఉంటాయి. కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా రాయలేదు. నా తోటోళ్ళందరూ ఆడుకుంటున్నారు, చదువు పోయింది, ఆటలో పోయింది, ఆరోగ్యం పోయినాయి, కాళ్ళు పోయినాయి. అండి మంచం వికలాంగుడిగా ఉండిపోయింది. మా అమ్మగారు మా నాన్నగారు ఒక్క హైదరాబాద్ నిడదోలే కాదు, రాజమండ్రి అని, ఏలూరు అని, తిరుపతి అని అనేక చోట్లకు తిప్పారు. ఎన్ని చోట్లకు తిరిగినా, ఎన్ని మందులు మింగినా నాకు కాళ్ళు అయితే రాలేదండి. నాటు వైద్యాలు చేయించారు, అయినా నాకు స్వస్థత రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళు ఏమేమి చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. చేతబడి జరిగిందంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చి అవి ఏమంటగా తాయెత్తులు తెచ్చి కట్టేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జీవితంలో కొంచెం కూడా స్వస్థత రాలేదు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? ఇంకా బాధ ఏంటి తెలుసా అక్క? నాకు మలద్వారం ఓపెన్ అయిపోయింది. 24 గంటలు మలం వచ్చేస్తూ ఉండేది. ఈ యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది. ట్యాప్ లీక్ అయిపోతే డ్రాపు ఎలా పడిపోతుందో అలాగే 24 గంటలు మలం వచ్చేస్తుంది, 24 గంటలు యూరిన్ వచ్చేస్తుంది. జీవితం దౌర్భాగ్యం అయిపోయింది. మంచం మీద అలా పడుకుని ఒళ్ళు కాళ్ళన్నీ పుల్లడిపోతూ ఉండేవి. మీరు అనుకోవచ్చు, బ్రదర్ పడుకోవడం కూడా అంత కష్టమా అంటే, 1-2 రోజులు పడుకోవడం కష్టం కాదేమో, కానీ ఇలా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ అలాగే పడుకుంటామంటే చాలా కష్టం. ఒక మాట చెప్పనాక, 25 సంవత్సరాల నుంచి నేను ఇలా కూర్చుంటమే, మంచం మీద అయినా, ఇంట్లో అయినా, కారులో అయినా, ఇలా స్టేజీ మీద అయినా కూర్చుంటమే. ఇంక ఇంటికాడైతే కాసేపు పడుకుంటాం. ఇలా కూర్చుని రాకూడని వ్యాధి ఎన్నో వచ్చేసి నాకు. పడుకుంటాం కూడా కష్టమంటే కష్టమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్రతకలేకపోతున్నాను. చదువు పోయింది, ఆటలు పోయినాయి, ఆరోగ్యం పోయినాయి, అన్నీ పోయినాయి. అందరికీ భారం తప్ప ఎందుకు పనికిరానని చచ్చిపోదామని 3 సార్లు సూసైడ్ చేసుకున్నాను. కానీ నాకు చావు రాలేదండి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. మనం ఎన్నో అనుకుంటాం బిడ్డలారా, మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుడు ప్రణాళికలు వేరుగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అయితే ఆడి పేరు డాక్టర్ బాబు అంట, కాంపౌండర్ కూడా అవ్వలేదన్నారండి. ఇంకొంతమంది అయితే ఆడికి మలమూత్ర విసర్జన ఆగుతలేదు, ఆడు ఏ క్షణమైనా చచ్చిపోతాడు, మనిషి క్షీణించిపోతున్నాడు, డాక్టర్ బాబు దీపం ఆరిపోద్దనివ్వరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచం మీద పడిపోయినప్పుడు, లేకపోతే జబ్బుతో పడిపోయినప్పుడు,
లేకపోతే జీవితంలో ఓడిపోయినప్పుడు, నిరుద్యోగులుగా ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటారు కదా. వీళ్ళు ఏదో ఏండి నీతిమంతుల్లాగా అవతలని ఎన్నో మాటలు అంటారు. మెఫీబోషేతు 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడయ్యాడు. ఏ పాపం చేశాడని? ఏ పాపమో చెయ్యలేదు. ఒక్కోసారి బాధ కలుగుతుంది అతని చరిత్ర చదువుతుంటే. అతను ప్రమేయం ఏమీ లేకుండా అన్యాయం అయిపోయిన జీవితం ఏదైనా ఉందంటే అది మెఫీబోషేతు జీవితమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి పడిపోయాడని, ఇంకా వాడు లేవడని, ఆడు బ్రతుకు అంతే అని, ఆమె బ్రతుకు అంతే అని, ఆమె కాపురం అంతే అని, లేదా వాళ్ళ భర్త అంతే, వాళ్ళ కొడుకు ఇంతే అని ఎప్పుడు ఎవరి గురించి తక్కువ అంచనా వేయొద్దు, తృణీకరించి మాట్లాడొద్దు. ఈరోజు ఓడిపోయినోడే నా దేవుడు దర్శిస్తే దీవిస్తే వాడు గెలుస్తాడు. ఈరోజు పడిపోయినోడే నా దేవుడు దీవిస్తే లెగుస్తాడు. ఈరోజు పనికిరానోడే రేపొద్దున్న ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోతాడు. ఈ ఇంట్లో నువ్వు ఎవరినైతే వేస్ట్ అంటున్నావో రేపొద్దున్న ఆ బిడ్డే రేపొద్దున్న ఈ ఇంటికి మూలరాయి అవుతుంది. ఈ రేపొద్దున్న నువ్వు ఏ ఇంట్లో నీ కోడల్ని దూషిస్తున్నావో రేపొద్దున ఆ కోడలే నీకు దిక్కు అవుతుంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఎవరినైతే పేదోళ్ళు దరిద్రులని మాట్లాడుతున్నావో రేపొద్దున వాళ్ళే ధనవంతులు అవుతారు. ఈరోజు వాళ్ళు నిరుద్యోగులని మాట్లాడుతున్నావో రేపొద్దున వాళ్ళే గనులు అవుతారు, వాళ్ళే పెట్టేవారిగా మారిపోతారు. ఈరోజు చిన్న సంఘం ఉందని, చిన్న సేవకుడు ఉన్నారని ఏదో ఒక చిన్న చూపు చూస్తున్నారేమో. నా దేవుడు దీవిస్తే ఇదిగో ఈ ప్రాంతానికి ఈ సంఘమే మూల సంఘంగా మారుతుంది. ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయా పాస్టర్ గారు అంటే జరుగుతాయి. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఈరోజు నీకు బలం ఉందా సంతోషమే, ధనం ఉందా సంతోషమే, పేరుందా సంతోషమే. కానీ అవి ఉన్నావని గర్వించి అవి లేనోళ్ళని ఎప్పుడు తృణీకరించి మాట్లాడకూడదండి. డాక్టర్ బాగుడు దీపం మారిపోయింది, ఆడు చచ్చిపోతాడో, ఆడు డాక్టర్ అంట, కాంపౌండర్ కూడా అవ్వలేదంట. నిజమే, అవ్వలేదు, నేను కాంపౌండర్ అవ్వలేదు, 10వ తరగతి పరీక్షలే రాయలేకపోయానక్క. వింటున్నారా నా మాట? అర్థమవుతున్నాయా నా మాటలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, వికలాంగుల జీవితాలు అంటే అందరికీ లోకువేనండి. వికలాంగుల జీవితాలు అంటే అందరికీ లోకువే. ఎందుకంటే తిడితే తిట్టలేం, కొడితే కొట్టలే, ఎందుకు ఏమీ కాదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుడు ఒక్కసారి నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు కూడా నీ జీవితం కూడా కష్టాల బాటలో ఉందేమో, కన్నీటి లోయలో ఉందేమో, చాలా భయంకరమైన స్థితిలో నువ్వు బాధపడుతూ ఈరోజు ఈ కూటానికి వచ్చావేమో. ఈ సభలు ఎందుకో తెలుసా? దైవజనుడు బాగుపడతా కాదు, దైవజనుడు కుటుంబం బాగుపడతా కాదు, ఈ గ్రామంలో కొంతమంది జీవితాలు మార్చడానికే ఈ సభలో ఈ ఖర్చు, ఈ ప్రయాస, ఈ కష్టం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సభ అంతా కేవలం మీ క్షేమం కోసమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మీటింగ్ పెట్టాలంటే ఎన్ని టెన్షన్లు ఉంటాయో తెలుసాక? లైటింగ్ టెన్షన్లో, సౌండ్ సిస్టమ్ టెన్షన్లో, వాతావరణం టెన్షన్లో, కరెంటు టెన్షన్లో, పాస్టర్ గారి గురించి టెన్షన్లో, జనం వస్తారో రారో టెన్షన్లో. అవునంటారా కాదంటారా? ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎంత ప్రయాస, ఎంత ఒత్తిడి, ఎన్ని బాధలు ఎందుకు తెలుసా? ఇదిగో ఆ బిడ్డ జీవితం మారాలి, ఈ బిడ్డ బ్రతుకు మారాలి. ఎవరో ఒకరికి ఒక మాట అన్న వెళితే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు బాగుపడతారు, వారి జీవితాలు వెలిగించబడతాయని దైవజనుడు ఎంత ప్రయాసపడి, మందిరం చూసినా చిన్నదే, దైవజనుడు చిన్నోడే, కానీ సభ చూస్తే మాత్రం చాలా ఘనంగా ఉంది. అంటే ఇది దేవుడి ఏర్పాటులో ఉన్న సంఘం, ఇది దేవుడి ఏర్పాటులో ఉన్న దైవజనులు. ఇది రాబోయే రోజులు ఈ పరిచర్యలుగా ఉండదు, రాబోయే రోజులు మీ సంఘం ఎలాగ ఉండదు. మీరు చూస్తున్నారు, నేను పలికి వెళ్ళిపోతున్నాను ఈరోజు. మీరు తర్వాత చూడండి, 2-3 సంవత్సరాల తర్వాత ఈ రూపురేఖలు అన్నీ మారిపోబోతున్నాయి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అడిగాను సేవకి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎక్కడికైనా వెళితే వాళ్ళు పెట్టిన భోజనం తినొచ్చేసి వాళ్ళు ఇచ్చిన కొన తీస్తే నాకే ఉపయోగం, నీకు నీ రాజ్యానికి అక్కడ సంఘానికి ఏం ఉపయోగం ఉండదు. అలా కాదు, నేను వెళ్ళిన ప్రతి చోట కార్యం జరగాలి, నేను వెళ్ళిన ప్రతి సంఘంలోనూ కార్యం జరగాలి. అలాగైతే నన్ను తీసుకెళ్ళు, అలాగైతే నన్ను వాడుకోమనను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ సంఘానికి అడుగుపెట్టిన ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మీ జీవితం కూడా అద్భుతం చేయబోతున్నాడు. చివరి దాకా వినండి. ఇంకొక అర్ధగంట సేపు అయినా ఓపిక పట్టండి బిడ్డలారా. నా మాట వినండి. ఇన్ని మాటలు నేను భరిస్తున్నాను. ఒక మాట చెప్పనా, అందరూ అనుకున్నారు నా బ్రతికి అయిపోయిందని. మా అమ్మగారు చేసిన మంచి మాట చేసా, ప్రార్థనకి వెళ్దాం రా, అన్ని హాస్పిటల్ తిరిగాం, డాక్టర్ల చేతులు ఎత్తేస్తారు,
ఇదిగో ప్రార్థనకి వెళ్దాం, యేసు ప్రభు గుడికి వెళ్దామంటే ఆడు దుర్మార్గుడాడు, ఆడు మంచోడు కాదు, ఆడు దేవుడు కాదు, ఇదిగో చిన్నపిల్లని వికలాంగుని చేసిన ఆడు దేవుడు ఏంటి అని యేసు ప్రభుని దూషించి ద్వేషించి బైబిల్ విసిరిన ఘోర పాపిని, దుర్మార్గుడిని. ఆ నిరాశలో, ఆ బాధలో, కాళ్ళు పోయాయని నిరాశలో, ఆటలు ఆడలేకపోతే నిరాశలో, చదువు ఆగిపోయిందని, నా బ్రతికలుగా అయిపోయిందని బాధలో, ఆ బాధలో ఆ కోపం అంతా ఎవరి మీద చూపించానంటే నేను దేవుడి మీద చూపించాను. నాకు లాంటి ఇక్కడ చాలామంది ఉండొచ్చు, ఒకరో ఇద్దరు ఉండొచ్చు. బాధలు ఎక్కువైపోయినప్పుడు ఏం దేవుడో ఏంటో, అసలు దేవుడు ఉన్నాడంటావా ఏండి కదా. ఒక ఆయన పాట రాశాడు, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నాడు. అండి నేను అంతకన్నా భయంకరమైన మాటలు మాట్లాడాను. యేసు ప్రభు మీద కోపంతో ఎంతోమందికి మొక్కాను, ఎందరినో పిలిచాను, ఎందరినో పూజించాను, కానీ ఒక్కరు కూడా నా బ్రతుకులో కార్యము చేయలేదు. ఇంకా చివరికి మా అమ్మగారు సిగ్గువిడి చెప్తున్నాను, కింద ప్లాస్టిక్ గ్లాసు కట్టి, అమ్మ గుడ్డలు కట్టి, లుంగి కట్టి తీసుకెళ్ళి గోడకు జారేసి, మందిరంలో గోడకు జారేసి కన్నీరు కారుస్తూ ఉండేదండి. బిడ్డల్లో బ్రతుకు బాగోపోతే ఏ తల్లికైనా మిగిలేదేంటి? కన్నీరే. అయ్యో నా కొడుకు ఇలాగైపోడేంటి, ఎదుగుతున్న కొడుకు ఇలాగైపోడేంటి అని చెప్పి ఏండి నా తల్లి కన్నీరు కారుస్తుంది. ఈ లోకంలో చాలామంది తల్లులు కన్నీరు కారుస్తున్నారు వారి బిడ్డల కోసం, చాలామంది తండ్రులు ఏడుస్తున్నారు వారి బిడ్డల కోసం. నాకు కాళ్ళు లేవని నా తల్లి ఏడ్చింది, కానీ ఇక్కడ ఉన్న తల్లి ఏడ్చేది కాళ్ళు లేవని కాదు, కాళ్ళుండి కూడా పనికిరానులు అయిపోయారే, చెడిపోయారే, తాగేస్తున్నారే, తిరిగేస్తున్నారే, గంజాయి తీసుకుంటున్నారే, తప్పుడు మార్గానికి వెళ్ళిపోయారే, అయ్యో చదువుకోవలసిన వాళ్ళు ఇలాగ అయిపోయారేటని ఈరోజుకి ఏడుస్తున్న తల్లులు తండ్రులు ఎంతోమంది ఉన్నారు. బిడ్డలారా అటువంటి వాళ్ళు ఎవరుంటే మీకు దండం పెట్టి చెప్తున్నాను తమ్ముళ్ళ, దండం పెట్టి చెప్తున్నాను చెల్లెళ్ళ, తల్లిని తండ్రిని ఏడిపించినోడు ఎవడో బాగుపడ్డావు. తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు ఎవరో రాణించరు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గాయపరిచి నువ్వు బాగుపడేది ఏమీ ఉండదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. బ్రదర్ వింటున్నారా? సిస్టర్ వింటున్నారా? నిజంగా నీకు మనసుంటే ఒక్కసారి కూటమైపోయాక, ఒకవేళ మీ నాన్న నిద్రపోతాడేమని వెళ్ళినప్పటికీ రేపైనా ఒక్కసారి నీకు అనిపిస్తే నేను నా తండ్రిని బాధ పెట్టాను, నా తల్లిని బాధ పెట్టి అనిపిస్తే రేపొద్దున ఒక్కసారి వెళ్ళి మీ అమ్మతో మాట్లాడిన బ్రదర్, మీ నాన్నతో మాట్లాడిన బ్రదర్, నువ్వెన్ని పొరపాట్లు చేసినా మీ నాన్న ఏమంటాడంటరా, అరే అలా ఏడవకరా, నా కొడుకురా, నా తెలుసురా, నువ్వు గొప్పడవుతావురా అని ఆ మాట అంటారు తప్ప అని నిన్ను ఏమి ద్వేషించి మాట్లాడండి. నా మాట ఉత్తుదైతే రేపు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నీ తల్లి ఎంత సంబరపడిపోద్దా, నీ తండ్రి ఎంత సంబరపడిపోతాడు. నా తల్లి కన్నీరు కారుస్తుంది, మందిరంలో పడి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ నా అజ్ఞానంతో, బాధతో, నిరాశతో, తమ్ముళ్ళ వినండి, బాధలో ఏం చేస్తానంటే దేవుని మందిరానికి వెళ్ళిన దేవుణ్ణి దూషిస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్ళిన దేవుణ్ణి ద్వేషిస్తున్నాను. కానీ ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో యేసయ్య లాంటి మంచోడు, గొప్పోడు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, వాత్సల్యపూర్ణుడు, క్షమించేవాడు, కనికరించేవాడు లేడు, ఉండడు, ఉండబోడు. గట్టిగా చప్పాళ్ళు కొట్టచ్చు కదా దేవుడికి. ఇదేంటి బ్రదర్, ఇప్పుడు దాకా దూషించావు, ఇప్పుడు దాకా ద్వేషించి ఏం జరిగిందంటే దూషించినా ప్రేమించాడు బ్రదర్, ద్వేషించినా ప్రేమించాడు అక్క. ఎంత ప్రేమించాడంటే లోకమంతా నా దీపం మారిపోద్ది అన్నారు, నా బ్రతికి అయిపోయిందన్నారు. కానీ నా దేవుడి అద్భుతం చెప్పమంటారా, ఆ దేవుడు నన్ను తాకాడండి, మలమూత్ర విసర్జనలు కంట్రోల్లోకి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మంచం మీద ఇలా పడుకుంటే అమ్మ నడుము లాగుతుందమ్మా అంటే అమ్మొచ్చి నాన్నొచ్చి తిప్పేవారు పక్కకే. ఈ నడుము కింద నుంచి ఏం జరుగుతుందో నాకు తెలిసేది కాదండి, ఇలా ఓ పక్క తిరగలేకపోయేవాడిని నేను. అటువంటి స్థితిలో నుంచి మరలా ఒక మనిషి భుజం మీద చేసి ఏదో కర్ర పట్టుకుని నడిచే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. 3 బారిపోయిన జీవితాలు చిగురించేవాడు ఆయన. తమ్ముడు ఇక్కడ ఎవరు లేరు, పేట తమ్ముడు లేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎండిన జీవితాలు వికసింపజేయవాడు ఆయన. ఏండి, నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చాలా మంచోడు, చాలా గొప్పోడు. బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకోండి.
అండ్ ఈ జీవితము అయిపోయిందనుకున్న జీవితాన్ని కూడా నా దేవుడు మరలా అద్భుతం చేసి బాగు చేయగలడు. ఏ గ్రామంలో అయితే డాక్టర్ బాబు కాంపౌండర్ కూడా అవ్వలేదన్నారో, ఓ మాట చెప్పనా, నేను మరలా 10th క్లాస్ ప్రైవేట్ కట్టి 427 మార్కులతో పాస్ అయినాక, ఇంటర్మీడియట్ బైపీసీ చేశానక్క. యాండి వినాయక్ సినిమా డైరెక్టర్, ఠాగూరు, చెన్నకేశవరెడ్డి సినిమా చేశారు కదా, ఆది మీరు మరీ యాక్ట్ చేస్తానని తెలియనట్టు ఆయన నన్ను పిలిచి 1000 రూపాయలు ఇచ్చాడు. చాగళ్ళు మా ఊరు పక్కన అయింది. 1000 రూపాయలు ఇచ్చాడు నాకు. బీఎస్సీ ఎంఎల్టీ చేశాను, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జువాలజీ చేశాను, డిగ్రీ అండి పోస్ట్ గ్రాడ్యుయేషను, అమ్మ అర్థమవుతుందా, బీఈడీ చేశాను, ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేశాను. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం, ఈస్ట్ గోదావరిలోనే అడ్డతెగల అవతల ఉంటుంది వైరామవరం, ఆ దాంట్లో నాకు జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికిరాని డాక్టర్ బాబు, ఎందుకో ఏమా విలువలేని డాక్టర్ బాబు, ఆరిపోయింది దీపం అండ్ అన్నవాళ్ళు, అండ్ నన్ను ఏడిపించిన వాళ్ళు, గాయపరిచిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, నిరాశపరిచిన వాళ్ళు, ఏండి చాలామంది దిమ్మల కాడ బొమ్మల కాడ తాగుబోతులుగా పనికిరాని వాళ్ళుగా మిగిలిపోయారు. ఈరోజు ఆళ్ళ కళ్ళ ముందే ఈ డాక్టర్ బాబు కారుల్లో రాజులైన యాజక సమూహంలో తిరిగి అతను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒరే ఒక 100 ఉంటే ఎవరా, ఒక 50 ఉంటే ఎవరా అని అడుగుతున్నారు ఇప్పుడు అన్నాళ్ళ. తమ్ముడా ఈరోజు ఎన్నో మాట్లాడినారేమో, చెల్లి ఈరోజు ఎన్నో మాట్లాడినారేమో, మీ నాన్న అలాగ ఉన్నాడు, నీ తమ్ముడు ఎలాగ ఉన్నాడు, నీ బ్రతుకు ఎలాగ ఉంది, మీ బ్రతుకు ఇంత అని నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో. ఈ ప్రపంచంలో నీ దశ మార్చగలడు తెలుసా, నా యేసయ్య మార్చగలడు. దేవునికి స్తోత్రం. ఏ గ్రామంలో అయితే నా దీపం మారిపోద్దన్నారో, ఏ గ్రామంలో అయితే డాక్టర్ బాబు కూడా కాంపౌండర్ కూడా అవ్వదన్నాడో, ఆ గ్రామంలోనే ఆ ఇంటికే నన్ను అండి ఒక లెక్చరర్ జాబ్లో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దీవించాలా, దరిద్రం పోవాలా. ఎవరు దీవించాలా? అంతే. మనుషులు కాదని మనం దీవించవలసింది. ఎవరు దీవించాలరా తల్లి? దేవుడు దీవించాలే. మన దరిద్రం పోవాలా. అనంటారు కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగని మనిషి జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు, ఏ పొజిషన్ కూడా శాశ్వతమో కాదండి. ఇదేంటి బ్రదర్ ఇలాగా మాట్లాడుతున్నామంటే, లెక్చరర్ జాబ్ చేస్తున్నాను నేను, సడన్గా మరలా జీవితంలో కష్టాలు ప్రారంభమైనాయి. ఒక 5 నిమిషాలు సాక్ష్యం, ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నాకు ఇంకో పావుగంట టైం ఉంది. వినండి బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యాండి మరలా యాండి నా జీవితంలో ఉద్యోగం వచ్చింది, 1000 రూపాయలు సంపాదించాం. ఒకప్పుడు మేము ఇల్లు అమ్ముకున్నాం, తర్వాత స్థలం కొనుక్కున్నాం, బిల్డింగ్ కట్టుకున్నాం, బతుకులన్నీ బాగుపడినాయి. కానీ ఒక్క మాట చెప్తాను, ఏది కూడా శాశ్వతం అనుకోకూడదు, ఏది పర్మనెంట్ అనుకోకూడదు. అది ఉద్యోగమైనా, బలమైన పొజిషన్ అయినా, ఏదైనా అండ్ ఏ క్షణమైనా ఉండొచ్చు, పోవచ్చు. అమ్మా వింటున్నారా చెల్లి? వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది బ్రదర్ అంటే, నా జీవితంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి. ఏంటంటే నాకు ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుందండి, ఎడంకాలు వాపు వస్తుందండి. అమ్మ వింటున్నారా? ట్యాబ్లెట్లు వేసినా తగ్గట్లే, ఇంజక్షన్లు వేసినా తగ్గట్లే. ఎముకల హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు ఎక్స్రే తీసి ఏం చెప్పాడు తెలిసాక, మోకాలికి జాన కింద నీ చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది అన్నాడు. మోకాలికి జాన కింద నాకు నొప్పి మోకాల దగ్గర వస్తుంది, నాకు వాపు మోకాల దగ్గర వస్తుంది. కానీ ఆ డాక్టర్ చెప్పింది ఎక్కడంటే మోకాలికి జాన కింద ఇలా బయటికి ఇరిగిపోయింది అన్నారు. ఆ డాక్టర్ని మేము నమ్మలేదండి, నమ్మక తొణికెళ్ళిపోయాం. ఎంఎస్ఆర్తో డాక్టర్ సూర్యప్రకాష్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మరొక ఎక్స్రే తీసి అన్నాడు, నీ ఎముక ఇరిగిపోయి 2 నెలల పైన కాదు 3 నెలలన్నా అవుతుంది అన్నాడు. 3 నెలలు పై మాట అన్నాడు. కట్టారు, మంచం మీద ఉన్నాం, తర్వాత ఇప్పారు, నడవచ్చా అంటే నడవచ్చు, ఒత్తిడి పడకుండా చూసుకోమన్నారు. నడుస్తుంటే నాకు మరలా మోకాల దగ్గర ఎముకలు కరేలు అంటున్నాయి, మోకాల దగ్గర వాపు వస్తుంది బిడ్డలారా. మరలా ఎక్స్రే తీశారు. ఈసారి ఆ డాక్టర్ గారు చెప్పిన మాటకే గుండె పగిలినంత పని అయిందండి. నీ మోకాల కింద ఈసారి పెద్ద ఎముక ఇరిగిపోయింది బాబు అన్నారు. మీరు ఎంటాకి ఈజీగా అన్నారు, కానీ మనకు తెలియకుండా మన ఎముకలు ఇరిగిపోయే వ్యాధి అంటే అది చిన్న విషయమేమీ కాదు. పడ్డావా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. ఏమైనా తగిలిందా? లేదు సార్. మరి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయిందయ్యా. నాకు తెలియకుండా నేను నా ఎముకలు విరిగిపోయే అంతు చిక్కని వ్యాధి వచ్చేసింది. కట్టు మంచం ఇదే బ్రతికైపోయింది. డాక్టర్ గారు అన్నారు, నీ ఎముకలకి ఏదో అయిపోతుంది బాబు,
ఒకసారి బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయమని రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్కి రాశారు. ఆ జిఎస్ఎల్ హాస్పిటల్ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళు ఒక విచిత్రమైన రిపోర్ట్ చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నీ ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోయి, నా నడుం కింద అవయవాలకి రక్త సరఫరా సరిగా ఉండదు, మీ అందరికి రక్తం ఇలా ఫ్లో వెళ్ళిపోతుందండి, నాకు సెలైన్ బాటిల్లో పడినట్టు డ్రాపు పడుతుంది నడుం కింద అవయవాలకి. అలా రక్త సరఫరా సరిగా లేని వాళ్ళకి ఎముకలు ఏమైపోతాయి అంటే సారం లేకుండా బలం లేకుండా బలహీనం అయిపోతాయి. నాకు అలా ఎముకలు బలహీనం అయిపోయి డీకాల్సిఫికేషన్ అనే వ్యాధి వచ్చేసి నేను నించున్నా, నేను నడిచినా నా బాడీ వెయిట్ కూడా నా కాళ్ళు ఏం చేయలేకపోతున్నాయంటే మొయ్యలేక భరించలేక ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ ఏమైపోతున్నాయంటే విరిగిపోతున్నాయి. మరి ఎలా సార్? వెయిట్ కంగారు పడకన్నారు. ఇంకేం చెప్తారు సార్? ఇంకేం చెప్తామేంటి? నీ ఎముకలు శుద్ధ ఉంటుంది కదమ్మా చాక్ పీస్, అది ఎలా పొడిమైపోతుందో నీ ఎముకలు అలా పొడిమైపోతున్నాయి. లోపల నీ ఎముక కొవ్వొత్తిలా కరిగిపోతుంది, ఈ పొడిమైపోతుంది, ఈ రంధ్రాలు వెళ్ళిపోతుంది. ఏంటి వ్యాధులు ఉంటాయి అని నెట్లో కూడా చూశాను, ఉన్నాయి. ఇంతకన్నా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. మరి ఎలా సార్ అంటే ఇప్పుడు మోకాళ్ళు కిందిరుగుతున్నాయి, రేపొద్దున మోకాళ్ళు పైన ఇరిగితే రిస్క్ ఎక్కువైపోద్ది. కాబట్టి నువ్వు నడవద్దు, ఎందుకంటే నీ బాడీ వెయిట్ని భరించే సామర్థ్యం నీ కాళ్ళ ఎముకలకి లేదు, నువ్వు మంచం మీదే ఉండాలన్నారు. ఫస్ట్ నుంచి ఒక మాట మీకు పదే చెప్తున్నానక్క, మరలా చెప్తున్నానక్క, జీవితం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా మారిపోతుందో మనకే తెలియదు, ఎలా ముగిసిపోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. మరలా నా బ్రతికి ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? మంచం మీదకి వచ్చేసింది. ప్రభువా ఏంటి నాయనా, 10th క్లాస్లోనూ జబ్బు చేసినప్పుడు చంపేస్తే వదిలిపోదును కదా, ఆశలు రేపావు. మరి ఆశలు రేపలేదు అక్క నాకు, అప్పుడు చంపేస్తే వదిలిపోదును. ఆశలు రేపావు, ఆరోగ్యం ఇచ్చావు, చదివిచ్చావు, ఎంఎస్సీ బీడదా చదివిచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, పోనీ లెక్చరర్గా ఉంచేసినా బాగుండునే, మరలా తీసుకొచ్చి మంచం మీద పెట్టేసావా? ఈ బ్రతుకు నాకు వద్దు నాయనా, నన్ను చంపే తండ్రి అని చావు కోసం ఏడ్చేవాడిని నేను. కానీ చావు రాలేదు. దేవుడు మాట్లాడేవాడు కాదు. మా తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉండేవారు, వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు, నా భార్య ఏడుస్తూ ఉండేది. నీకు పెళ్ళయిందా తమ్ముడు అంటావేమో, మీరు వెంటనంటే అది కూడా 2 నిమిషాల్లో సాక్ష్యం చెప్తాను నా పెళ్లి కథ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ భారం అయిపోయి బరువు అయిపోయి బ్రతికేందుకు చచ్చిపోవాలని ఆశపడేవాడిని, లేదా కొంచెం ఓపిక నాయన నేనే వెళ్ళి రావుల చెరువులో దూకేస్తానని ప్రార్థన చేసేవాడిని. అండ్ బాధలు ఎక్కువైపోయినప్పుడు మనిషికి వచ్చే ఆలోచన ఏంటి చెప్పండి? చచ్చిపోతే వదిలిపోద్ది కదా అనిపించింది ఎప్పుడన్నా మీకు? సాధారణంగా బాధలు ఎక్కువైపోతే మనిషికి వచ్చే ఆలోచన అదే. నాకు అటువంటి ఆలోచనలే వచ్చేవి, ఎలా చచ్చిపోవాలి, ఎలా చనిపోవాలి, ఈ ప్లాన్లో వేసేవాడిని. మా అమ్మ అనేది అలా మాట్లాడకరా, అలా అనకరా. ఇది కానీ ఒకరోజు అంటుంది, నువ్వు 10th క్లాస్లో ఉన్నప్పుడు నీకు జబ్బు చేసినప్పుడు డాక్టర్లు నీకు గ్యారంటీ లేదన్నప్పుడు నువ్వు బ్రతికితే, ఇదిగో నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకి ఇస్తానని నేను దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నాను రా, సమర్పణ చేసుకున్నాను రా, అందుకే నీకు ఇలా జరుగుతుందేమో అందండి. చాలామంది ఆపదలో మొక్కుకుంటాం, ఆపదలో ఎన్నో అనుకుంటాం, ఆపదలు తీరిపోయాక మర్చిపోతాం కదా, ప్రక్కన పెడతాం. నా తల్లి చేసిన పొరపాటు అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ప్రభు దగ్గర నేను ఏడ్చాను, ప్రభువా నేనైతే ఘోరమైన పాపిని, నేనైతే భయంకరమైన పాపిని, నేనేమీ మంచోనేం కాదు, నా పాపాలు క్షమించిన ఆయన. ఇదిగో పిండి అయిపోతున్న ఎముకలు, కరిగిపోతున్న ఎముకలు, విరిగిపోయిన ఎముకలు అతికిస్తే నేను ఇంకే ఉద్యోగము చేయను ఆయన, ఇంకే పని చేయను ఆయన, తుది శ్వాస వరకు నీ కోసమే బ్రతుకుతాను, నీ సేవే చేస్తానని నేను సమర్పణతో కన్నీటితో ప్రార్థన చేశాను. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. జ్ఞానయుక్తమైన మాటలతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. కానీ విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు నిర్లక్ష్యం అలక్ష్యమో చేయడండి. కన్నీటిని దాటిపోయే కఠినాత్ముడు కాదు నా యేసయ్య. దేవుడు నా మొర ఆలకించాడు, నా పాపాలు క్షమించాడు, పొడుమైపోతున్న నా ఎముకలని వైద్యులకే పరమ వైద్యుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు. ఈ లోకపు డాక్టర్లను మంచం మీద ఉండాలన్నారు, నడవద్దన్నారు. కానీ దేవాతి దేవుడు, వైద్యులకే పరమ వైద్యుడు, ఇదిగో నా ఎముకల్ని స్ట్రాంగ్గా మార్చేశాడు. మంచోళ్ళైతే గట్టిగా చెప్పలు కొట్టచ్చు కదా దేవుడికి. దేవునికి స్తోత్రం. డాక్టర్లకు అసాధ్యమైనది నా దేవునికి సాధ్యమే, మనుషులకు అసాధ్యమైనది నా దేవునికి సాధ్యమే.
ఒకవేళ బిడ్డ ఈ లోకంలో నీకు అన్ని అసాధ్యాల్లో కనబడుతున్నాయేమో కానీ ఒక్కసారి నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టి చూడు. నీ సమస్యలు యేసయ్యకి అప్పగించి చూడు. నీ వ్యాధి బాధలు యేసయ్య దగ్గర చెప్పు చూడు. ఒక్క రాత్రిలో, ఒక్క నిమిషంలో, ఒక్క మాటతో నీ దశ మార్చేయగలిగిన గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడైనా యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఎముకలు అతుక్కుపోయాయి. నేను మరలా కర్ర పట్టి నడవడం స్టార్ట్ చేస్తాను. దేవుని మహాకృప ఈరోజు నా దేవుడు ఈ స్థితిలాగా నిలబెట్టాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం మారిందా లేదా? మార్చాడా లేదా? కానీ ఒక మాట చెప్పనా, మీ అందరూ ఏమనుకున్నారంటే నా కష్టాలో తీరిపోని అనుకున్నారు. అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమయ్యాక. ఉద్యోగానికి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా? మాట్లాడండి అమ్మా. సేవకి వెళ్ళాలి కదా. సేవ అంటే మాటలు కాదు. సేవ అంటే చావు. తెలిసి యాండి నుప్పుల కొండలో దూకేత్మే సావు సేవ. తెలిసి పెద్ద పులి నోట్లో తలపెట్టడమే సేవ. సేవలో చాలా బాధలు ఉంటాయి అక్క. రాత్రి ఒక 1000 మంది వచ్చారు. రాత్రి పాలరాత్రి మేడలో బిల్డింగులు వచ్చేవి. అండ్ ఎంతమంది ఆత్మలను సంపాదించారంటే మీ అయ్యగారులు ఎంత ప్రసవ వేదన పడి ఉంటారు. పిల్ల కన్నా తల్లికి అర్థమవుద్ది. ఒక బిడ్డను కనాలంటే ఎన్ని నొప్పులో కదక్క. ఓ 2 బిడ్డలు కనాలంటే మాట్లాడండి రా తల్లి. ప్రసవ వేదన లేకుండా పిల్లలు పడతారా అక్క? మరి ఇలాగ ఇంతమంది పిల్లలు కన్నామంటే ఎన్ని నిందలు పడి ఉంటారు మీ అయ్యగారు, ఎన్ని అవమానాలు పడి ఉంటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు. అవునా కదా? ఆ మందిరం కడతాక ఎన్ని తిప్పలు, ఈ మీటింగ్లు పెడతాక ఎన్ని తిప్పలు, ఎన్ని మాటలు. సేవ అంటే మాటలాక. అంటే రాత్రి జనం వచ్చేయరు. ఒకప్పుడు 1000 రూపాయలు డాక్టర్ బాబు జీతం. ఇప్పుడు సేవ అంటే 2-3 వస్తే ఎంత వస్తా జీతం? ఏమేస్తారు? మీకు తెలియంది ఏముందక్క? మీకు తీర్మానం అదే కదా, నా జీవిత కాలమంతా ఆపదే పదే తమ్ముడు దెబ్బ వేయచ్చు కదా తమ్ముడా. నా జీవిత కాలమంతా ఆపదే. మాట్లాడదు కోపం వస్తుంది అక్కడ. ఎంత వేస్తాం అక్క మనం? 10 కాగితం 5 రూపాయల బిళ్ళ, రూపాయి బిళ్ళ. ఆడు ఎవడో దరిద్రుడు నాకు 10 రూపాయల బిళ్ళ కూడా వేసాడు. అది ఎక్కడ మార్చుకోవాలి తెలుస్తలేదు తమ్ముడా. లేరంటారు ఇటువంటి. ఒకప్పుడు 1000 రూపాయలు సంపాదించి డాక్టర్ బాబు అండి జనాలు లేరు, సరైన సంఘం లేదు, సరైన మందిరం లేదు, సరైన ఆదాయం లేదు. ఎలా ఉంటుంది? ఓ పక్కన ఈ బాధలక్క, మరో పక్కన నాకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. పల్లెటూరులో చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. గొడ్రాలా అన్నారమ్మ, గొడ్డు మోద్దు అన్నారు. మా ముఖం చూస్తేనే పాప అన్నట్టుగా మాట్లాడేవారు. అండ్ ఫంక్షన్కి వెళ్తాం కానీ ఆ ఫంక్షన్లో వేరే టాపిక్లు ఏమి ఉండవు. ఆ పిల్లలు లేనివాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకో వాళ్ళ గురించే. ఒక ఆవిడైతే ఏమని తెలుసా? బంధువే, ఇడు కుంటోడు, సంసారానికి పనికిరాడు, మిషన్లతో పిల్లల కళ్ళందాక. మీరు ఇంటాకి ఈజీగా ఉండొచ్చు కానీ ఆ మాటలు చాలా భయంకరమైన మాటలు, గుండె పగిలిపోయే మాటలు. మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కడో బయట ఉంటారండి. బయట వాళ్ళు ఎంత మాటలన్నా పెద్ద బాధ ఉండదు, కానీ మనం ఎక్కువ బాధ పెట్టేది తెలుసా? మన అనుకుంటాం చూసారా, మన బంధువులు కదా మా అనుకుంటాం చూసారా, వాళ్ళే ఎక్కువ బాధ పెడతారండి. అండి నా భార్యని అన్ని మాటలు అనేవారండి, గొడ్రాలు అనేవారు, గొడ్డు మొద్దు అనేవారండి. మీకు ఎలా ఉంది? శుభకార్యాలకు వెళ్తే ముందు వెళ్తే వెనకాల సొనుగులు ఉంటాయో, ఆ బిడ్డ నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉండేదండి. నేను నా భార్యను పట్టుకుని ఏడుస్తూ ఉండేవాడు. ప్రభువా ఒక్క బిడ్డని నాయన, వాడు నా స్వార్థం కోసం పెంచుకోను, నన్ను చేసుకుంది ఆ త్యాగమూర్తి. అంటే నాలాంటి వాడిని చేసుకుందంటే త్యాగమూర్తా కాదా? మాట్లాడరేట్రా తల్లి. ఈరోజు ఏ అమ్మాయి అయినా మాలాంటి వికలాంగుని చేసుకుంటారా? ఈరోజు అమ్మాయికి ఎటువంటి వాళ్ళు కావాలి? అమ్మ గుణవంతులు కావాలా, బలవంతులు కావాలా? ఇందా చెప్పాను కదా, మహేష్ బాబులాగా ఉండాలి, చెప్పరేట్ మీరు, హీరోలాగా ఉండాలి, పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి, ప్రభాస్ లాగా ఉండాలి. మరి అందరూ అలాగే ఉంటే మరి మాలాంటి వాళ్ళు? నిజం చెప్పండి రా చెల్లి, మీకు గుణవంతులు కావాలా, బలవంతులు కావాలా? మాట్లాడరేటి. గుణవంతులు కావాలి చెప్పండి, నేను తీసుకొస్తాను సంబంధాలు. కాకపోతే కళ్ళు కాళ్ళు ఉండవు మైకలాంగుల ఆశ్రమం వల్ల.
గుణవంతులు బెదరాలో కథ ఏముండవంటే కళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, చేసుకుంటారు వీళ్ళు. మరి నాలాంటి వాడిని చేసుకుందంటే త్యాగమూర్తే కదా. అటువంటి ఆవిడని ఏం చేయాలంటే అభినందించాలి, మెచ్చుకోవాలి. పిల్లలు లేరని ఆ మాటలంటే ఎలా ఉంటుంది బిడ్డలారా? ప్రభువా నన్ను చేసుకున్న నా భార్యకి ఎన్నో మాటలు పడుతుంది, ఎన్నో నిందలు పడుతుంది, ఒక్క బిడ్డని ప్రభువా గొడ్డుమోద్ది అని నిందపోతే చాలు, వాడిని కూడా నీ సేవకి ఇచ్చేస్తాను తండ్రి అని ప్రార్థన చేశాం. ఒక మాట చెప్పనా, నా దేవుడు మంచోడండి. సంవత్సరం తిన్నప్పుడు నాకు మగబిడ్డని ఇచ్చాడు. కొడుకు పుట్టేశాడు, తండ్రి అయిపోయాను, తల్లి అయిపోయింది నా భార్య. సంబరపడిపోయి ఫోన్లు పట్టుకుని ఫోన్లు చేసిన లోపే ఒక ఆవిడ హాస్పిటల్కి వచ్చింది అక్క. హాస్పిటల్కి వచ్చి ఆవిడ ఏం చేసిందంటే మా పిల్లోడు కాలుకి వెళ్ళింది. కాలుకి వెళ్తే ఏం చేస్తారు పిల్లోడు ఎవరైనా? ఏడ్చాడు, ఏడ్చి కాలు కదిపాడు. అప్పుడు ఆవిడ ఏమని తెలుసా? ప్రసన్న నీకు కుంటోడు పుట్టలేదే అందని. అంటే ఆవిడ అర్థమేంటి, ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసా? నాకు 2 కాళ్ళు లేవు కదా, నేను నడవలేను కదా, అంటే నాకు పుట్టేవాడు కూడా అటువంటి వాడు పుట్టాడేమో, కాళ్ళకి స్పర్శ ఉందో లేదో, అండ్ కాళ్ళు కదుపుతాడో లేదో అని టెస్ట్ చేసింది. ఎందుకు వస్తారండి హాస్పిటల్కి? బాధ పెట్టడం గొప్ప కాదు, ఆదరించడం గొప్ప. ఏడిపించడం గొప్ప కాదు, కన్నీరు తొడడం గొప్ప. గాయపరచడం గొప్ప కాదు, గాయం కట్టడం గొప్ప. మాటలతో చంపేయడం గొప్ప కాదు, బ్రతికించడం గొప్ప. పడిన అన్నం పెట్టడమో గొప్ప అండి. ఆ మాట నా గుండెకి తెలిసిందమ్మా. ఎందుకంటే వీడు నడుస్తాడో నడను భయం పట్టుకుంది. కానీ దేవుని కృపేటంటే వాడు నడిచాడు, వాడు పరిగెత్తాడు. తర్వాత నాకు మరలా అబ్బాయి పుట్టాడు. ఫస్టోడు దాటిపోయాడు, కానీ రెండో వాడు దొరికేశాడు. వాడు నడవలసిన వయసులో నడుస్తలేదు, నిలబడవలసిన నిలబడతలేదు. అర్థమైపోయింది ఏండి, ఫస్టోడు దాటిపోయాడు కానీ రెండో వాడు నాకులాగా వికలాంగుడయ్యాడు. ఆయన చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. ఆయన ఎప్పుడు చూసినా, ఆడి కాళ్ళు ఇప్పుడు చూసినా ఏడుపు వస్తుంది. అలా పేయలుగా సన్నగా ఉంటాయండి. అది ప్రభువా నేను బలవంతుని అయితే, నేను ఆరోగ్యవంతుని అయితే, నేను నడిచేవాడిని అయితే, నా బిడ్డ ఎటువంటి వాడైనా నేను మోసేవాడిని. నేను మెఫీబోషేతు లాంటి వాడిని. మెఫీబోషేతు ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు రాజు బిడ్డగా పెరిగాడు, రాజు కుటుంబీకుల్లో పెరిగాడు. అవునా కాదా అక్క? ఇప్పుడు ఇంటికి అరుక్కాడు కూర్చొని వాళ్ళు గెంజేస్తే గెంజి, వాళ్ళు పచ్చడనం అయితే పచ్చడనం తిని, ఆ అరుగు మీద బ్రతికి, అరుగు మీద పడుకుని, అండ్ దిక్కుమారుడు అయిపోయి అందరి మీద ఆధారపడుతున్న బ్రతుకు. వికలాంగుల జీవితాలు అలాగే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బిడ్డను చూసినప్పుడల్లా ప్రభువా ఇదే మాట, నేను బలవంతునైతే, నేను ఆరోగ్యవంతునైతే, నా బిడ్డకి కాళ్ళు లేకపోయినా నేను మోసేవాడిని. నేనే నడవలేను, నేను నడవగలదునా? నాకేవో మనిషి కావాలి. ఏం చేసుకోండి ప్రభు అయ్యండి. అర్థమైంది కదా అక్క జీవితం. దారంట ఎవరన్నా పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకు తీసుకెళ్తూ ఉండేవారు. భుజాల మీదో లేకపోతే వీపు మీదో భుజాల మీదో సంకను ఎత్తుకు తీసుకెళ్తుంటే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాను. ఒకసారి నాకు తెలియకుండానే నా కళ్ళంటే నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో, ఆ బిడ్డలు ఎంత ధన్యులో. వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడా? మీ డాడీ ఎత్తుకున్నాడా ఎప్పుడన్నా? తమ్ముడా ఎత్తుకున్నాడా? మీ డాడీ ఎత్తుకున్నాడా? నేను ఎప్పుడు ఎత్తుకోలేదురా మా పిల్లల్ని. మీరు చాలా అదృష్టవంతులు, మీరు చాలా భాగ్యవంతులు. మీకు ఎత్తుకునే డాడీ ఉన్నాడా? మీకేం తేడా వస్తే అడ్డంగా నిలబడిపోయే డాడీ ఉన్నాడు. అవసరమైతే మిమ్మల్ని భుజాల మీద వేసుకుని ఆపదంటే పరిగెత్తే డాడీ మీకు ఉన్నాడు. భుజాల మీద ఆడుకున్నారా? మీ నాన్నతో సంకలో ఎత్తుకున్నాడా? నా పిల్లలకి నానున్నాడు, నేనే. కానీ ఈరోజు నా బిడ్డలు నా భుజాల మీద ఎక్కి తిరగలే, ఈరోజు నా వీపు మీద ఎక్కి ఆడుకోలే. అదేంటి పాస్టర్ గారు అంటావేమో, కాళ్ళు లేవు కదా, తిప్పలేకపోయాను. నేను నడవలేను కదా, వాళ్ళు ఎత్తుకుని మొయ్యలేకపోయాను. చాలాసార్లు ఏడుస్తూ ఉంటాను. నా బిడ్డలు కూడా మంచోళ్ళు అమ్మ. నా బిడ్డలకు అర్థమైపోయిందేమో ఈరోజు దాకా ఎప్పుడు కూడా ఎత్తుకో డాడీ, అలా తీసుకెళ్ళి డాడీ, మొయ్యి డాడీ అని ఇప్పుడు దాకా నాకు వాళ్ళు పుట్టిన కాడి నుంచి నాకు గుర్తున్నంత వరకు ఒక్కసారి కూడా అడగలేదు నన్ను. ఎంత మంచోళ్ళు కదా నా బిడ్డలు, ఎంత పెద్ద మనసో కదా. పడుకో డాడీ, పడుకోమని చెప్పి నా గుమ్మల మీద పడుకుని వాళ్ళ ముఖం తెచ్చి నా గడ్డం మీద పాముకుని ఆడుకుని సంతోషపడిపోయి వెళ్ళిపోతారు.
అల్ప సంతోషులు. కన్న తండ్రి ఉన్న కన్న తండ్రి భుజాల మీద ఎక్కి తిరగలేని ఓ దుర్భాగ్యమైన సంతానం, ఓ దురదృష్టకరమైన సంతానం నా బిడ్డలో. అలా చూస్తూ ఉంటాను. పిల్లలు ఆడుకుంటే కాళ్ళు అలా చూస్తూ ఉంటాను. తండ్రులు మోసుకెళ్తుంటే ఎంత ఆ బిడ్డలు ఎంత భాగ్యవంతులో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మాలాంటి జీవితాలు కష్టం, మాలాంటి జీవితాలు చాలా కష్టంగా ఉంటాయండి. మెఫీబోషెతు జీవితం చదివినప్పుడల్లా ఏడుపు వస్తుంది. తన ప్రమేయం లేకుండానే వికలాంగుడైపోయాడు. తాత రాజు, నాన్న యువరాజు, శ్రీమంతుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు, పనోళ్ళు ఉన్నాడు. కానీ జీవితం తలకిందులైపోయి ఎవరో పంచనో బ్రతుకుతున్నారు. ఎవడో పెడితే తినవలసిన పరిస్థితి వచ్చింది. నాలాంటి దౌర్భాగ్యుడే ఆ మెఫీబోషెతు కూడా. ప్రియమని చెప్పిన ఎవరో సహాయం చేస్తే తప్ప మాకు పూట గడవదు. ఆ మెఫీబోషెతు జీవితంలో నా జీవితమే కనబడుతుంది. బిడ్డల, నా భార్యకి ఏం చెప్పను, నువ్వు త్యాగం చేసి నాలాంటి వికలాంగుని చేసుకున్నావమ్మా, ఇంకొక వికలాంగుని బహుమానంగా ఇచ్చాను, నాతో పాటు ఆడికి కూడా సేవ చేసుకోమని చెప్పనా? మా అమ్మ నాన్నకి ఏం చెప్పను, నాన్న అమ్మ మన వంశంలోకి ఇంకో వికలాంగుడు వచ్చాడని చెప్పనా? అర్థం అవ్వలేదు జీవితం. ఆడికి ఏం చెప్పను, ఒరే నాలాంటి కుంటోడు కడుపును పుట్టావు కాబట్టి నీకు తప్పదరా ఈ శిక్ష అని చెప్పనా? గాఢాంధకారం కమ్మేసిన జీవితం. టెస్టులు చేయించాం, కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం ఎలిమెంట్స్ అని లో లెవెల్లో ఉన్నాయి, తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకే ఎలా జరిగిందన్నారు. యేసయ్య పాదాలు పట్టుకున్నాం, ఈడు కాళ్ళు పట్టుకుని యేసయ్య కాళ్ళు పట్టుకుని ఏడ్చేవాళ్ళు, ప్రభువా నాలాంటి బ్రతుకు నా పెట్టుకొద్దు. జీవితాంతకాలం ఈడు ఎవరో ఏదో ఆధారపడి బ్రతకూడదు, ఎవరి వైపో చేతులు చాపకూడదు. ఈడు బ్రతకాలి, నాకులాగా అందరి మీద ఆధారపడకూడదు, ఎవరి వైపు ఎదురు చూడకూడదు. మా బ్రతుకులు చాలా కష్టంగా ఉంటాయి తమ్ముడా. మాకు ఎవరో రావాలి, ఎవరో చేయాలి, ఎవరో తేవాలి. ఒక్కోసారి మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అర్థమైపోద్ది ఈయన ఫోన్ చేయడంటే ఏదో పని చెబుతాడని లెక్క. అంత భయంకరం బ్రతుకు పగోడకు కూడా రాగదు. నా అనుదిన ప్రార్థనలో కొన్ని అంశాలు ఉంటాయి. అందులో ఒక అంశం ఏంటంటే నాలాంటి బ్రతుకు శత్రువు కూడా ఇవ్వద్దు నాయనా అని ప్రార్థన చేస్తాను నేను. కానీ నా బిడ్డకే ఆ బ్రతుకు వచ్చింది. కానీ దేవుడు మంచివాడు, దేవుడు పాదాలు పట్టుకున్నాం. ఈరోజు నా ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు, నా ఇద్దరు బిడ్డలు పరిగెడుతున్నారు, నా ఇద్దరు బిడ్డలు గొంతులేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఏండి కన్న బిడ్డను అలా చూస్తే బాధేసేది. ఈరోజు ఆడి కేరింతలు కొడుతూ నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు. నా దేవుడు ఎంత గొప్పోడు కదా, నా దేవుడు ఎంత మంచోడు కదా. బిడ్డలారా, నాకు కిడ్నీ కడుపులో ఉంది, బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ అంటాను, తిరగబడి ఉంది. నాకు 10th క్లాస్లోనే వెన్నుముక ఆపరేషన్ జరిగింది. నాకు చెవిలో ప్రాబ్లం ఉంది. మనకి అందరికీ బ్యాలెన్స్ ఉంటుంది, తెలుసో తెలదో మీకు? మనం నించున్న, నడుస్తున్న, కళ్ళు మూసుకుని నడుస్తున్నా, మనం పడిపోకుండా ఉంటున్నామంటే కారణం కాళ్ళలో బలం కాదు, మనకు చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది. ఇట్ గివ్స్ ఈక్విలిబ్రియం టు ది బాడీ. దేహం తూలిపోకుండా కాపాడుతుంది అది. నాకు స్థానం తప్పి చెడు శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వాంతులు అయిపోయి వ్యాధి ఉంది. చికెన్ లాంటి కూరలు తింటే వెంటనే రియాక్షన్ ఇచ్చి వాంతులు అయిపోతూ ఉంటుంది. అందుకే మెసేజ్ ముందు ట్యాబ్లెట్ వేసుకుని వస్తాను, ట్యాబ్లెట్ జేబులో పెట్టి తిరుగుతాను, దానికి సంబంధించింది. కాళ్ళు మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం ఇలా పడిపోద్ది. నేను చెప్పే మాట ఏంటో తెలుసా తల్లి? 2 కాళ్ళు పని చేయకపోయినా, పాదం పడిపోయినా, కాళ్ళు స్పర్శ లేకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్నా, కొంత దూరం బిడ్డనెత్తుకు అంత దూరం పోయలేకపోయినా, ఈరోజు యేసయ్య సిలువ సువార్త కాడి నా భుజాల మీద వేసుకుని ఊరు, వాడ, పల్లె, పట్టణము తిరుగుతున్నాను. ఆమేన్. నేను వికలాంగున్నా, మీరు వికలాంగులా? 2 కాళ్ళు పని చేయకపోయినా యేసయ్య కోసం బ్రతుకుతున్న నేనుకుంటున్నా, కాళ్ళు చేతులు అన్నీ ఉండి దేవుడి కోసం ఏమీ చేయలేని మీరు వికలాంగుల. మనం ఏమంటా తెలుసా? దేవుడు మాకు ఏమీ చేయలేదండి, ఏమి ఇవ్వలేదండి అంటే, ఏమి ఇవ్వాలి బిడ్డ? 2 కళ్ళు 2 కాళ్ళు ఉంటే ప్రపంచాన్ని దున్నేయచ్చు. మీరు ఒక్కసారైనా బ్రదర్ నా మాటని, ఒక్కసారైనా సిస్టర్, ఒక్కసారైనా మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను, ఒక్కసారైనా తమ్ముడు, మీకు ఎక్కడన్నా అందులో ఆశ్రమం ఉంటే, అందులో అంటే తెలుసా? గుడ్డివారు ఆశ్రమం ఎక్కడైనా ఉంటే ఒక్క రోజని వెళ్ళను తమ్ముడా. మీరు అక్కడికి వెళ్తే ఏడుపు వచ్చేద్దక్క, ఆ రోజు ఇంకా అన్నం తినలేము మనం.
అలా అడుగులు లెక్కెట్టుకుని నడుస్తారు. అంటే అడుగు తేడా వస్తుందనుకో పడిపోతారు వాళ్ళు కింద. బాత్రూమ్కి వెళ్ళాలని అడుగులు లెక్కెట్టుకుంటారు. ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని చేత్తో తడుముకుంటారు. ఇంకా వాళ్ళని మనలాంటి ఏరియా తీసుకొచ్చామనుకోండి, వాళ్ళ బాత్రూమ్ పంపించామనుకోండి, వాళ్ళ తిప్పలు మామూలుగా ఉండవు. అటువంటి గుడ్డివాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు 2 కళ్ళు కావాలా 2 కోట్లు కావాలా అడగండి. పోనీ మాలాంటి వికలాంగులు కాళ్ళు లేని దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు కావాలా 2 కోట్లు అడగండి. వాళ్ళైనా మేమైనా ఏం చెప్తుంది తెలుసా? కోట్లు మాకెందుకు సార్, 2 కళ్ళుంటే చాలని వారు అంటారా, 2 కాళ్ళుంటే చాలని మేమంటాం. ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళ చెల్లెళ్ళ, దేవుడు మనకి ఏమీ చేయలేదా? చాలా చేసేసాడు. కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చాలు. కూలి పనో చిన్న పనో పెద్ద పనో ఏదో పని చేసి బతకొచ్చు. ఏం చేసినా తినేది అంత ముద్దే కదా. కోటీశ్వరుడు మాత్రం ఆడి 10 కడుపులు ఉంటాయా, 100 పేగులు ఉంటాయా? కోట్లు సంపాదించిన ఆడు తినేది ఒక ముద్దే. కాకపోతే ఆడు బాసుమతి తింటే మనం పియ్యాలి తింటాం, ఇంకా తక్కువైతే రేషన్ బియ్యం తింటాం. దమ్మున్నవాడికి రేషన్ బియ్యం అరిగిపోతాయి, ఏదైనా అరిగిపోతాయి. అవునా కదా తమ్ముడా? ఏముండదు. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనమే దేవుడికి ఏం చేయలేకపోతున్నాం. ఈరోజు ఒకవేళ మీ జీవితం నలిగిపోయి ఇక్కడికి వచ్చారేమో, నేను చిన్న మాట ఒకటి చెప్పేసి నేను ముగించి వెళ్ళిపోతాను. మెఫీబోషెత్ కుంటివాడు అయిపోయాడు, 2 కాళ్ళు పనిచేయడం అయిపోయాడు. తన ప్రమేయం ఏమి అతని జీవితంలో లేకుండానే కుంటివాడు అయిపోయాడు. అయ్యగారు ఆకలేదు, ఏట్రా మీ బావగారు సొమ్ము ఇక్కడ దాచిపెట్టావా? పోలేని ముద్దాడు అతను అరమే కూర్చోబెడితే ఏంట్రా అన్నమంతమా పెడతాం, మేము మా పిల్లలు తిన్నా పెడతాం రా, గట్టిగా మాడితే పో అవతలకే. ఎంత బాధగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంది దావీదు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరమ్మా? దావీదు. ఒకప్పుడు సౌలు దావీదుని చంపేద్దామని చూశాడు. ఇప్పుడు ఆ రాజ్యంలోకి ఎంటర్ అయితే, అయ్య బాబోయ్ మా తాతగారు శత్రువు ఉన్నాడు అక్కడ అని ఆ రాజ్యంలో కూడా వెళ్ళలేని స్థితి. ఈ లోపు అద్భుతం చేశాడు దేవుడు. 5 నిమిషాలు ఈ మాటలు చెప్పి మీ మధ్యన వెళ్ళిపోతాను, జాగ్రత్తగా ఆలకించండి. దావీదు రాజుగానే ఒక మాట అడుగుతున్న చూడండి. ఆ మాట 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి టకటక చదివేయాలి మీరు. ఎవరిని బట్టి? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగిన. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. యోనాతాను దావీదు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. అమ్మా వినండిరా తల్లి, ఒకప్పుడు దావీదుకి మేలు చేశాడు. నా వైపు చూడండి, మీరు అవన్నీ తర్వాత చదువుకుందరు కానీ ఇప్పుడు ఏం చదవకలేదులే, వినండి పెట్టారా. అప్పుల్లో నిబంధన చేసుకున్నారు, నేనున్నా లేకపోయినా నా సంతానాన్ని దావీదా నువ్వు చూడాలి నాయనా అని నిబంధన చేసుకున్నారు, ప్రమాణాలు చేసుకున్నారు. ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, రాజు అయిపోయిన తర్వాత, రేయ్ బాబులు, సౌలు కుటుంబములో నా ఫ్రెండ్ అయిన యోనాతాను బట్టి ఉపకారం చూపుటకి ఎవడైనా ఉన్నాడా అని ఎంక్వైరీ పెట్టాడంటే అండి. ఆ ఎంక్వైరీలో తెలిసింది ఏంటి తెలుసా? ఉన్నాడు, నీ స్నేహితుడైన యోనాతాను కొడుకున్నాడు, కాకపోతే వాడు 2 కాళ్ళు పని చేయని కుంటోడు. అమ్మ జాగ్రత్తగా ఆలకించండి రా, వాడు 2 కాళ్ళు పని చేయని కుంటోడు. చట్టం ఏంటి తెలుసా బ్రదరు? స్రావ రోగులు వికలాంగులు రాజుకోటలోకి రాకూడదు. నా మాట మీకు అర్థమైంది. స్రావ రోగులు అంటే కుష్టి వ్యాధి ఉందనుకోండి, కుడుపులు ఉన్నాయనుకోండి, ఏం కడతది? రస్సి సీయం అటువంటి కడతాయి. అటువంటి స్రావ రోగులు కానీ వికలాంగులు కానీ రాజు కోటలోకి, రాజు బల్ల యొద్దకే రావడానికి అర్హత యోగ్యత లేదు. అమ్మ అయిపోయిందిరా, కూటమి అయిపోయిందిరా, 5 నిమిషాలేనండి. కానీ దావీదు చట్టాలు శాసనాలు పక్కన పెట్టాడు. ఆడు ఎటువంటి వాడైనా సరే రే రథం తీయండిరా, గుర్రాలు తీయండిరా, పనులను పంపించండి, సైనికులు పంపించండి, ఎక్కడున్నాడో రాజ మర్యాదలతో తీసుకురండి రా అని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరో మాట్లాడరా తల్లి? దావీదు రాజు. ఎవరిని తీసుకురమ్మని? మెఫీబోషెతుని 2 కాళ్ళు పని చేయని కుంటివాడిని తీసుకురమ్మని. ఏండి అక్కడ ఒక చోట అరుగు మీద పడి అలాగ చూస్తున్నాడు దీనంగా.
మాసిపోయిన గడ్డంతో, చింపిరి జుట్టుతో, సరైన వస్త్రం లేక, సరైన ఆరోగ్యం లేక, యాండి వికలాంగుడు 2 కాళ్ళు వేలాడేసుకుని చంకలో కర్రలు పక్కన పెట్టుకుని యాండి దేకుతూ బతికేవాడు అలా దీనంగా చూస్తుంటే, యాండి ఇక్కడ రథాలు వస్తున్నాయి, సైనికులు వస్తున్నారు. బాబు ఇక్కడ మెఫీబోషేతు గారు ఎవరైనా ఉన్నారా? ఏంటది? ఏంట పిలుపు? మెఫీబోషేతు గారు ఎవరైనా ఉన్నారంటే, అయ్యా అంత అపహాస్యం ఎందుకు సార్? ఇప్పుడు దాకా నా జీవితంలో అందరూ ఒరే కుంటోడా, ఒరే టింకోడా, ఒరే సొట్టోడా, ఒరే నట్టోడా, ఒరే ఒరే తురే రే పనికి మాలాడు అవుటోడా అన్నవాడే కానీ మెఫీబోషేతు గారని పిలిచేవాడు ఎవరు లేరయ్యా. ఒరే నువ్వు ఫీల్ అవుతున్నావేట్రా అంటే, అయ్యా మీరన్న మెఫీబోషేతు నేనే, కాకపోతే నన్ను ఎవడో గారని పిలవడయ్యా. ఎవరు కావాలయ్యా మీకు? ఈ రథాలు, ఈ గుర్రాలు ఎవరి కోసమయ్యా? ఎవరు అడ్రస్ కావాలయ్యా? ఎవరి కోసమయ్యా మీరు వచ్చారయ్యా? ఒరే చెప్పారా, లోదేబారులో ఒక ఉన్నాడంట, మాకీరి అంట ఉన్నాడంట, ఆడి పేరు మెఫీబోషేతు అంట, 2 కాళ్ళను కుంటివాడంట. అయ్యా లోదేబారు అయితే ఇదేనయ్యా, మాకీరి అంటే ఇది ఈ ఇంటోళ్ళేనయ్యా, ఆ ఇంటికాడ పడున్న కుంటోడిని నేనేనయ్యా అంటే, అయితే మెఫీబోషేతు గారు మా రథం ఎక్కండి బాబు అంటున్నారంటండి. భయం పట్టుకుంది, భయం పట్టుకుంది. శత్రువులు ఏం చేస్తారు తెలుసా? రాజులు ఏం చేస్తారు తెలుసా? రేపన్న రోజున ఎందుకైనా ప్రమాదం వచ్చి పడద్దని శత్రుశేషం లేకుండా చేస్తారు. సౌలుకి దావీదుకి వైరం ఉంది కదా, అయ్యో దావీదు మహారాజుగా శత్రుశేషం లేకుండా చేయడం కోసం ఈ అవుటి బ్రతుకు కూడా లేకుండా, ఈ జీవితం కూడా లేకుండా చంపేస్తాడామో అని భయం పట్టుకుంది. కానీ రాలేనని చెప్పడానికి వీలు లేదు, రానని చెప్పడానికి అవకాశము లేదు. సకల మర్యాదలతో రథం ఎక్కించారు, సైనికులు వచ్చారు, కోటలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు పట్టుకోవాలి. ఇప్పుడు కోటలోకి వినాలి, కోటలోకి రావచ్చా? అయ్యగారు చెప్పారు, స్రావ రోగులు, వికలాంగులు కోటలోకి, ఇది చట్టం. కానీ ఆ దావీదు ఎవరికి సాదృశ్యం తెలుసా? యేసు ప్రభుకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఆ మెఫీబోషేతు ఎవరికి సాదృశ్యం తెలుసా? నీకు నాకు సాదృశ్యం. మనలాంటి పాపులు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు యేసయ్య లాంటి పరిశుద్ధ మందిరంలోకి రాగలమా? పరలోకం చేరగలమా? కేవలం ఆయన కృప, కేవలం ఆయన కృప, కేవలం ఆయన ప్రేమ, కేవలం ఆయన కనికరం, కేవలం ఆయన దయ. నేను ఎన్నిసార్లు ఏడ్చాను నాకే తెల్దా. అప్పుడప్పుడు ఇప్పటికీ ఇలా పడుకుంటాయి గారు నా కళ్ళ నీళ్ళు వస్తాయి. నడిచేవాళ్ళు చేసే సేవిది, పరిగెత్తే వాళ్ళు చేసే సేవిది, బలవంతులు చేసే సేవిది, ఆరోగ్యవంతులు చేసే సేవిది, అన్నిటికీ మించి పరిశుద్ధులు చేయవలసిన సేవిది. కానీ నేను ఘోర పాపిని, నేను అందరిలాగా మోకరించలేనే, నిలబడి బోధించలేనే, గబగబ ఎక్కి దిగలేనే, పరిగెత్తలేనే, అవుటోనే. అంతకు మించి ప్రభువా అని పిలవడానికి కూడా సరిపడిన దౌర్భాగ్యమైన బ్రతుకే. నాలాంటి వాడికి ఎంత కృపించావని ఎన్నిసార్లు ఏడ్చానో ఆ యేసయ్యకి నాకే తెలుసు. బిడ్డా, నువ్వే స్థితిలో పడి ఉన్నావో, అర్హత లేని దానిగా ఉన్నావేమో, భయంకరమైన స్థితిలో ఉన్నావేమో, పాపంలో ఉన్నావేమో, దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో, రహస్య పాపంలో ఉన్నావేమో, మత్తులో ఉన్నావేమో, వ్యభిచారంలో ఉన్నావేమో, దొంగతనంలో ఉన్నావేమో, గుట్కా, పాను, పరాగు, సిగరెట్టు, బీడి, సుట్ట, ఎదుగో జారత్వం, వావి వరుస పాపంలో ఎక్కడో పడి ఉన్నావేమో. కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీకు అర్హత లేకపోయినా, నీకు యోగ్యత లేకపోయినా, అమ్మా తల్లి వింటున్నారా తల్లి, ఇదిగో నువ్వు చెడ్డదానివైనా చెడ్డోడువైనా, నువ్వెంత ఘోర పాపివైనా ఈ రాత్రి నా యేసుని పిలుస్తున్నాడు. ఇదిగో నీ కోసమే ఈ రాత్రి సభ ఏర్పాటు చేశాడు. ఇదిగో లోబడనలని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాచి సిలువలో కాచిన రక్తముతో ఈ రోజుకి నీకు ఆహ్వానం పడుతున్నాడు. తమ్ముడా, చెల్లి, వచ్చేరా తల్లి, నువ్వంటే యేసయ్యకి ఇష్టం రా, నువ్వంటే యేసయ్యకి
ప్రేమరా, నీకోసమే రక్తం కార్చాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు. ఈ లోక మాయ ప్రేమల్లో ఉన్నావేమో, మోసం చేసేస్తారా తల్లి. వాళ్ళు నీ శరీరం కోరుకునే ప్రేమలు రయ్యి, అండ్ నీ శరీరంతో అవసరం తీరిపోతే నిన్ను పక్కన పడేస్తారా. బిడ్డ ఈ ప్రేమలు మాయ ప్రేమలు రా, ఇవి మోసపు ప్రేమలు రా, కామంతో కూడిన ప్రేమలు రా తల్లి. కానీ నిజమైన ప్రేమ నా యేసయ్యది, శాశ్వతమైన ప్రేమ నా యేసయ్యది. ఆయన ప్రేమ గొప్పదిరా. నీ కోసం ఏం చేసా? రక్తం కార్చాడు. నీ కోసం ఏం చేశాడేసా? ప్రాణం పెట్టాడు. నిలువెల్లా నలిగిపోయాడు. నీ కోసం ఆయన మొక్క మీద ఉమ్మేశారు. మార్చుకుంటావా నీ బ్రతుకు? ఇప్పుడైనా దేవుడి దగ్గరికి వస్తావా? అండి, మీ ఇంట్లో ఫోటోలు చూసారా? మీ చెప్పండి రా సమాధానం. ఏదో మాట ఉన్నాయా లేవో ఫోటోలు? మీ తమ్ముడా బాగుంటాయో బాగోవా? బట్టలు ఉంటాయో ఉండవా? అందమైన ఫోటోలే మనం ప్రియం కట్టించుకుని పెట్టుకుంటాం. కానీ యేసయ్య ఫోటో ఎప్పుడని చూసావా? తల మీద ముండ్ల కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, ఒళ్ళంతా రక్తం, సొగసైనను సురూపమైనను లేనివాడిగా వ్యసనక్రాంతుడిగా అయిపోయాడు. సిలువ యాగంలో కొట్టినప్పుడు గుడ్డె పగిలిపోయింది. మీకు చిన్న మాట చెప్పి వెళ్తాను రా. లాస్ట్ 2-3 మినిట్స్ నేను తీసుకుంటున్నాను, వెళ్ళిపోతాను. ఆ డైరెక్టర్ పేరు మెల్ గిబ్సన్, ఆ హీరో పేరు జేమ్స్. తమ్ముళ్ళు వినండి రా తమ్ముడు, అయిపోయింది కోట, 2 నిమిషాలు ప్లీజ్. డైరెక్టర్ పేరు మెల్ గిబ్సన్, హీరో పేరు జేమ్స్, సినిమా పేరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఎవడెవడనో హీరోలుగా చూపిస్తున్నాను, గొప్పగా చూపిస్తున్నాను. ప్రపంచం కోసం ప్రాణం పెట్టిన మహనీయుడు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు, సమాధి గుండెని చీల్చినవాడు, ఆయన కదా రియల్ హీరో అని చెప్పి ఆయన జీవితంలో చివరి భాగాన్ని, ఒక చివరి 48 గంటలని స్టోరీ తీసుకుని అండ్ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఇక్కడ ప్రతి ఒక్కరు చూడాలి. ఆ సినిమా పేరు ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ప్రతి ఒక్కరు చూడండి. మీకు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, మీకు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, మీకు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. ఏవేవో సినిమాలు చూసుంటారు, కానీ ఒక్కసారి ఈ సినిమా చూడండి. యేసు ప్రభుని ఎలా కొట్టారో, ఏం చేశారో అన్నీ స్టోరీ అంతా చెప్పారు. నువ్వు ఇలా యాక్ట్ చేయాలి, ఇలా కొడతారు, ఇలాగ యాక్ట్ చేయాలి, బాగా రావాలంటే ఓకే అన్నాడు. ఇంతగా జేమ్స్ దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు, ముఖానికి రంగులు పోసుకుని డబ్బుల కోసం యాక్ట్ చేసి ఒక నటుడు కేవలం. అండ్ అతని శరీరానికి ఒక స్కిన్ ప్యాడ్ తొడిగారు, మందంగా ఉండి ఒక స్కిన్ ప్యాడ్ తొడిగారు. అడుగున్నర కొరడా కర్ర, దానికి మరలా చీలికలు లాంటి కొరడాలు, దానికి మరలా అండ్ చివర 4 చీలికలు, దానికి చివర గేల ముళ్ళు లాంటి, మధ్యలోనే అమ్మ బద్దలు కొట్టిన ఎముకలు, ముళ్ళు, సీసా పెంకులు, రేకు మొక్కలు ఇలా కొట్టి లాగితే బ్రదరో చివర గేల ముళ్ళు లాంటివి గుచ్చుకుంటాయి. మధ్యలో పెట్టినా చెప్పండి రా తల్లి, ముళ్ళు, సీసా పెంకులు, బద్దలు ఎముకలు ఎలాగైనా చీల్చేత వాళ్ళంతా. అటువంటి కొరడాలు తయారు చేస్తారు. కొట్టే దాంట్లో యాక్ట్ చేస్తుంటే బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, బాగా వస్తుంది. ఆర్ యూ ఓకే? నీకేమవుతుంది? ఓకే, లైట్స్ ఆన్, కెమెరా ఆన్, యాక్షన్ స్టార్ట్. సినిమా జరుగుతుంది. నటిస్తున్నాడు, బాగా ఎక్స్ప్రెస్ ఇస్తున్నాడు. వీళ్ళు పనుకోకుండా స్కిన్ ప్యాడ్ పొత్తు కొడుపు కాడ కొంచెం తొలగి ఆ గేలముళ్ళు లాంటిది, కొరడా చివర కొనతిన గేలముళ్ళు లాంటిది అతను పొత్తు కొడుపులో కూర్చుకుని రక్తనాళం బద్దలు కొట్టేసింది. ట్యాప్ పగిలిపోతే ఎలా చింతది రక్తం అలా చిందింది. అదంతా రక్తం ముడిగైపోయింది. స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన అంబులెన్స్తో హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్లో 12 కుట్లు పడ్డాయి. తమ్ముడా, ఎన్ని కుట్లు రా? ఏమనుకోకుండా చనువుగా మాట్లాడుతున్నాను, అందుకే తమ్ముడా అంటున్నాను. 12 కుట్లు. కాసేపటికి డైరెక్ట్ వెళ్ళాడు. జేమ్స్, ఆర్ యూ ఫైన్? ఆర్ యూ ఓకే? మరలా యాక్ట్ చేస్తావా? నటించడం భయం వేసింది. జేమ్స్ అన్న మాటలకి మనసు కదిలిపోయింది. సార్, ఇటువంటి దెబ్బలు యేసు ప్రభుని ఎన్ని కొట్టారు సార్? ఒక్క దెబ్బ, అందులో ఒక్క ముళ్ళు మిస్ అయి నాకు తగిలినందుకే నేను చచ్చిపోయినంత పని అయింది. చాలా కష్టమైపోయింది.
ఇన్ని దెబ్బలు భరించాడంటే, ఎంత శ్రమ పడడానికి ఇష్టపడ్డాడంటే, సార్ ఆయన మనిషి కాదు సార్, దేవుడు. కొట్టు కొట్టు కొట్టు. మనిషి అయితే కాదు సార్. మనిషి అయితే ఇన్ని దెబ్బలు, ఇంత చిత్రవలస, ఇంత హింస, ఇంత నింద ఆయన మొక్క మీద ఉమ్మేశారు, కొడా దెబ్బలు కొట్టారు, జుట్టు పెరికారు, గెడ్డం పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, వీపు మీద తన్నారు. అవునా కదక్క? పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. పాడండి. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం. ఎవరి కోసం బిడ్డ? ఒక అన్యుడికి అర్థమైంది. ఒక రంగులు పూసుకుని డబ్బుల కోసం యాక్ట్ చేసే స్వార్థపడికి అర్థమైంది. ఆయన అంటున్నాడా, సార్ ఆయన మనిషి అయితే కాదు సార్, ఖచ్చితంగా దేవుడు సార్ ఆయన. అయ్యో బాబోయ్, ఒక్క దెబ్బే తట్టుకోలేకపోయాను. అంత తట్టుకున్నాడంటే తను చేయని నేరం కోసం కష్టపడి ఇష్టపడంటే దేవుడు సార్, నేను యాక్ట్ చేస్తాను, అయితే ముందు నాకు బాప్తిస్మం ఇవ్వండి సార్ అన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. జేమ్స్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే 12 కుట్లు వేశారు. ఆయనకి గాయం ఎక్కడంటే తమ్ముడా, పొత్తి కొడుపు కాడ. మనలో మనం ఊహించుకుందాం, ఇప్పుడు యేసు ప్రభుని బెడ్ మీద పడుకోబెడితే తమ్ముడా, ఈ అవయవానికి వైద్యం చేయాలి. తల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, ఆర్థోపెడ్ దగ్గర తీసుకెళ్ళాలా, నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, కిడ్నీ డాక్టర్ దగ్గర, లివర్ డాక్టర్ దగ్గర. ఏంటి సిలువ యాగంలో కొట్టినప్పుడు ఒక గుడ్డు ఏంటి పగిలిపోయి మొత్తం గుడ్డంతా కారిపోయింది యేసు ప్రభు. బిడ్డ, అర్థమవుతుందా యేసయ్య ప్రేమ నీకు? ఇంత చెప్పిన తర్వాత కూడా నీ హృదయం రాతి గుండెలాగేవంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, అల్పకాల పాప భోగాల కోసం, తుచ్చమైన వాటి కోసం ఇంకా నేను పరిగెడతాను, పాపంలోనే దొర్లుతానంటే, నా యేసయ్య ఇంకెంతకాలం ఏడవాలరా నీ కోసం, నా కోసం? ఒక్కసారి ఊహించు, ఇప్పుడు యేసయ్యని బెడ్ మీద పడుకోబెడితే ఏ అవయవానికి కుట్లేయాలి? ఎంతమంది డాక్టర్లు కావాలి అక్కడ? అవునంటారా కాదంటారా? మెల్ గిబ్సన్కి అర్థమైంది, ఆయన దేవుడండి, నాకు బాప్తిస్మం కావాలి. ఆ దేవుడే ప్రేమించి ఈరోజు ఏ యోగ్యత లేకపోయినా రండి నా యొద్దకు అంటున్నాడు. ఏమంటున్నాడా? నా యొద్దకు రండి. ఇదిగో యెషయా 65:2 ఉంటుంది, లోబడనొల్లని ప్రజల వైపు 2 చేతులు చాచి దినమెల్లా నా బిడ్డలు వచ్చేస్తారు, నా బిడ్డలు మారుతారు, నా బిడ్డలు వస్తారని ఎదురు చూస్తున్నానంటే, ఆయన కృపను బట్టి మనం రాగలుగుతున్నాం. రాజు కోటలోకి రావాలంటే కుంటివాడు రావడానికి అర్హత లేదు. ఏండి వస్తున్నాడు కానీ భయంగా వస్తున్నాడు అంటండి. ఎవరో మెఫీబోషెతు వచ్చినప్పుడు భయపడుతుంటే దావీదు మహారాజు అంటాడా, భయపడకు. ఆ మాట చూపించిన మీకు 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ముగించేద్దాం, అయిపోయింది కోటం. అందుకు దావీదు అంటే ఏం చేస్తున్నాడు? అతను భయపడుతున్నాడు. ఎందుకంటే రాజుగారు నన్ను చంపేస్తాడు, శత్రు శాసనం లేకుండా చేసేస్తాడు. భయపడుతుంటే దావీదు అంటున్నాడు, రాజు అంటున్నాడు, భయపడొద్దు, ఇక మీదట సదాకాలం నువ్వు
నా భోజనపు బల్ల యొద్ద నా రాజకుమారులు ఒకడి వలె నువ్వు కూడా రాజకుమారుడిగా ఉంటావు. నువ్వు కూడా రాజకుమారులు ఒకడి వలె భోజనం చేస్తావు. కొట్టో గట్టిగా చెప్పట్లో. దావీదు గారి కోటలోకి వచ్చినట్లు, బల్ల యొద్దకు వచ్చినట్లు ఈరోజు మనము కూడా యేసురాజు యొద్దకు రావాలి. ప్రభు బల్ల యొద్దకు చేరగలగాలి. ఓ మాట చెప్పనా మీ అందరూ బిగిసిపోరిగట్టు మాట చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజుగారు బల్ల మీద రాజుగారి భార్య వడ్డిస్తుందండి. ఈ కుంటుడికి అన్నం పెడద్దా? రాజుగారి భార్య పేరు తెలుసా మీకు? దావీదు భార్య పేరు మీకాలు. పెద్ద గీరపోకోడి. మనలో కొంతమంది ఉంటారు కదా గీరపోకోడీలు. ఒక డబ్బులు వచ్చాయని పట్టుకోలే కదా, మాటలు మామూలుగా ఉండవు. డోక్రా కట్టినప్పుడు ఏమో దీనంగా మాట్లాడుతుంది. బెదరు ఒక 500 ఉంటే అవ్వా మా 5 డోక్రా. అదే డోక్రా అయిందనుకో బెదరు ₹1,00,000. దేనిదన్నా తిన్నా చేసా చెందా. మీరు ఎప్పుడైనా ఇదే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మీరు చదువుకే, దావీదు మందసం మోసుకొచ్చినప్పుడు డ్యాన్స్ వేస్తే సొంత భర్తనే రాజుగారిని హీనంగా నీచంగా చూసి అపహాస్యం చేసింది. ఎవరో మొగుడిని అసలు లెక్క చేయలేదు. అమ్మా ఎవరిని లెక్క చేయలేదు? మీ ఊరిలో మంచోడు కదా, అంతమంది మీ కానీ యావండి భోంచేయండి, యావండి టీ తాగండి, రండి సార్ మా అమ్మగారింటికి వెళ్ళమంటారా అంటారంట కదా మీరు. మీరు ఎవరో ఒరే తురే అరే ఎస్సే వసే అంటారు కదా. మా హాడేటి మొత్తం బీసిపెట్టి యాండి నా పెళ్ళి అయిన కాడి నుంచి ఇప్పుడు దాకా మా ఆయన గారు కూర్చోమంటే కూర్చున్నానండి, నించోమంటే నించున్నానండి, వెళ్ళమంటే వెళ్ళాను, వచ్చేయమంటే వచ్చాను తప్ప ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మా ఆయన గారి మాటకి ఎదురు చెప్పలేదండి. అసలు మా ఆయన గారి కోపం పడలేదండి. అన్నవాళ్ళు ఉంటే అసలు చేస్తున్నారు సార్ ఆడవాళ్ళు. మీ ఫోటో పేపర్లో ఏంటంటే పొద్దున్న ఒక్క చేయలేగితే ఒట్టు అంటే మీరు కూడా మేకాల బ్యాచ్యే. ఇప్పుడు రాజునే అంత అలా చూసినప్పుడు ఈ కుంటివాడిని తీసుకెళ్తే భోజనం పెడతా అంటారా? అయినా భార్య గురించి లెక్క చేయలే, చట్టాలు లెక్క చేయలే. ఆ రోజు యోనాతానికి ఇచ్చిన నిబంధన ప్రమాణాన్ని బట్టి అమ్మా నీకు అర్థమవుతుందా? అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, 2 కాళ్ళు లేకపోయినా యాండి రాజుగారి కోటలోకి వస్తే యాండి మనడు భయపడుతున్నాడంట. భయపడొద్దు అంటే, అయ్యా రాజా నేను కాళ్ళు లేనండి అయ్యా, నన్ను ఏం చేయకండి అయ్యా, నా బ్రతికెంత అయ్యా, నేనెంత అయ్యా, సచ్చిన కుక్కలు అంటుండే అయ్యా, అయ్యా నా బ్రతికెంత అని అండి ఏడుస్తూ ఉన్నాడంటే. అమ్మా ఏం చేస్తాడు? ఎందుకయ్యా పరాచకం ఆడతారు, ఎందుకయ్యా అపహాస్యం ఆడతారు? ఎందుకంటే మా తాత రాజే. ఎప్పుడు మా తాత రాజు బల్ల దగ్గర ఏ కుంటోడు కూర్చుని భోజనము చేయలేదు, ఏ శ్రావరోగి రాలేదు, ఏ వికలాంగుడు రాలేదు. ఇప్పుడు మీరు నన్ను బల్ల దగ్గర కూర్చోబెడతానని ఎందుకయ్యా? ఇప్పుడు దాకా అందరూ అపహాస్యం చేస్తున్నారు. అయ్యా కుంటోడా అన్నారు, సొట్టోడా అన్నారు, నట్టోడా అన్నారు. అయ్యా అయ్యా నేను అంత దురాశ పడిన ఏం కాదులేవయ్యా. అయ్యా నువ్వు నా బల్ల యొద్ద కూర్చోమంటే అంత అర్హత యోగ్యత నాకు లేదయ్యా. అయ్యా నన్ను చంపేస్తావేమో, అంతకీ ఇలా పిలిచావేమో అని భయపడుతున్నాడండి. చచ్చిన కుక్కలాంటోండి అయ్యా. మలాంటి వాళ్ళకండి చిన్నది ఏదైనా జరిగితేనే సంబరపడిపోతాం. అటువంటి దావీదు అంటాడో భయపడకు, ఇది అపహాస్యం కాదు, వెటకారం మాట కాదు, అబద్ధం కాదు. రేయ్ ఎవరక్కడా? భోజనాలు వడ్డించేటప్పుడు చెప్తున్నాను, ఇతడు కూడా నా కుమారుల్లో, నా రాజు కుమారుల్లో ఒకడైనట్టు ఇతను కూడా ఒకడు. ఈడు నా కొడుకు లాంటోడు, నా కొడుకుతో సమానంగా రాజ మర్యాదలు జరగాలి. నా కొడుకుల మాట నా మాట ఎలాగంటున్నారు, ఇతని మాట మీరు వినాలి. రేయ్ ఇక్కడెవరెక్కడా? ఈ మెఫీబోషెతు తాత ఆస్తి, తండ్రి ఆస్తి, భూములు పొలాలు ఏమున్నాయో మొత్తం కట్టగట్టి దస్తావేజులతో సహా మనోడి పేరు మీద బదలా చేయండిరా. బ్యాంక్ అకౌంట్లందరూ మనోడి పేరు మీద బదలా చేయండిరా. రేయ్ ఎవడక్కడా? అయ్యా నేనయ్యా సేబనయ్యా పనోడినయ్యా, ఇదిగో ఇక్కడ ఉంటాడు మనోడు, రాడు పొలానికి రాడు, ఇంటికి రాడు, ఇక్కడ నాకు రాజు కుమారులు ఒకళ్ళగా ఉంటాడు. పొలం నువ్వే పండించాలి, అన్నీ నువ్వే చూసుకోవాలి, తెచ్చి మాత్రం మనోడికి అప్పచెప్పు. ఎవరికయ్యా ఇన్ని వైభవాలు? ఎవరికయ్యా ఈ స్థాయి? దీనుడికి, 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడికి ఎప్పుడు కూడా అతని జీవితంలో గౌరవం లేదు. ఇప్పుడు రాజు బల్ల యొద్ద కూర్చుని yani అందరూ రాజకుమారులతో కూర్చుంటే అలాగెళ్ళేవాడు ఇలాగెళ్ళేవారు. అయ్యగారికి ప్రణామాలు, అందగారికి వందనాలు, యువరాజు గారికి వందనాలు అంటే ఆ వరుసలో ఎవరన్నా తెలుసా? చెప్పాలి. మెఫీబోషెతు ఉంటే ఆయనకు కూడా ఏం చెప్తున్నారు? అయ్యగారికి వందనాలు,
ఓకే ఓకే. బా, యేసయ్య మన దశ మార్చేస్తాడండి. మీకు ఇందాక ఒక పాయింట్ ఆపని, అది కావాలని సాక్ష్యంలో. ఒకప్పుడు అక్కడ 3 చక్రాల బండిలో తిరిగేవాడిని నేను, ఇప్పుడు సొంత కారులో తిరుగుతున్నాను. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నాకు పెళ్ళే అవదన్నారు, దేవుడు నాకు చక్కని భార్యని ఇచ్చాడు. మై ఇస్కు, మై ప్యార్, మై కాదల్, మై దిల్కా దడకన్. మీరు నవ్వుతారులే బెదరా, ఒరే మీకంటే కాళ్ళు చేతులు అందంగా ఉన్నారు, హీరోలాగా ఉన్నారు, మీకు ఏదో పిల్ల గీకుతుందో గోకుతుందో వస్తుందిరా బాబు. మా అంటే కాళ్ళు ఎవరైనా పిల్ల వస్తుందా? మాట్లాడరా బెదర్లా, వస్తుందా? మా ఎంకారన్నా చూస్తారంటవా? మరి నాకు జరిగింది, అందంగా ఉంటుంది మరి, అందుకే అన్నాను. మరి దేవుని స్తోత్రం. పిల్లలే పుట్టరన్నారా, 2 మగబిడ్డలను ఇచ్చారు. ఒకప్పుడు అసలు స్థితి లేదు అక్క, ఇప్పుడు 3 మందిరాలు ఉన్నాయి, ఓ టీవీ స్పీకరు, పబ్లిక్ స్పీకరు, అది ఇటువంటి గొప్ప గొప్ప దైవజనుల మీద కూర్చుని భోజనం చేసే అర్హత, యోగ్యత, ఇంకేం కావాలి జీవితానికి? చాలామంది అంటారు, నీకు దేవుడి మీద కోపం వస్తలేదా, దేవుడిని దూషించాలనిపిస్తలేదా, దేవుడికి అన్యాయం చేయాలనిపిస్తుంది? ఏం అన్యాయం చేయడండి? 2 కోళ్ళను తీసుకెళ్ళి రాజు బాల దగ్గర భోజనం కడి పెట్టినట్టు, ఆ 2 కోళ్ళు లేకుండా ఇంటికాడ కూర్చుని పెన్షన్ డబ్బులు తీసుకుని అరుక్కాడ దేక్కుంటా కూర్చోవలసినండి, బీడీలు కాచుకుంటూ కూర్చోవలసినండి, కొలు తాగుతూ కూర్చోవలసినండి. ఈ రోజు ఇటువంటి సభల్లో కూర్చున్నానంటే, ఎంత వాక్యం చెప్తున్నానంటే, ఈ కుంటోడు మాట్లాడుతుంటే 100 మంది వింటున్నారంటే, ఇది ఘనత కాదా, భాగ్యమా కాదా, విలువ కాదా, పేరా కాదా? కడుపు నిండా అన్నం ఇచ్చాడు, ఒంటి మీద వస్త్రం ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఇంకా చాలా ఇచ్చాడు. అక్క చెప్తే బాగోదా, ఏడుతారా? ఇంకెందుకు దేవుడి మీద కోపం రావాలి? కాళ్ళు ఉన్నవాడు బతకలేకపోయాడు, నాకులాగా నేను బతికేస్తాను. దేవుని స్తోత్రం. అవునా కదా? కాళ్ళు ఉన్నవాడేమో, నాకు కోసింగ్ ఎడితేనా ఇరగదీసేది, లేకపోతే మా నాన్న కొంచెం పుష్సప్పిస్తేనా ఇరగదీసేది. చచ్చా, ఆడేడిచ్చేట. ఒక్కసారి దేవుని వైపు చూడు. పనికిరాని జీవితం, వికలాంగుడి జీవితం, రూపాక మారిన జీవితం, కాంపౌండ్ కూడా అవడం జీవితం, 10వ తరగతి పరిసరాలు చదువు ఆగిపోయిన జీవితం. అక్క పట్టుకెళ్ళి ఏసే జీవితం పెట్టాను. ఈ లోకానికి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చాడు, విలువలేని నన్ను విలువైన పాత్రగా మార్చాడు. ఆ మెఫీబోషెతుకి దావీదు రాజు గారు దొరికినట్టు నాకు యేసు రాజు దొరికాడు. హల్లెలూయా. ఆ మెఫీబోషెతును కుంటోడికి అయ్యగారికి వందనాలు, సభా నమస్కారాలు అంటుంటే ఆడు ఓకే అన్నాడు. ఎవడో మరి మావాడు. ఒకప్పుడు మా కిరింటికాడ పడుండి, బెదరా అయ్యగారు ఆకలేస్తుంది, మడగా అమ్మగారు తినలేదు, ఇంకా కొడుకులు తినలేదా, ఏం మిగిలి చేస్తామండి అప్పుడు. ఇప్పుడు అలా కాదు, రాజు బల్ల. రాజు బల్ల అంటే పాకేవి, ఈదేవి, దేకేవి, ఎగిరేవి సకల జీవరాశులు ఉంటాయి. ఉండవు తమ్ముడా. పాకేవంటే ఏంటి? పీతలు ఏమంటాయి తమ్ముడా? కదా పాకితే కదా. ఈదేవంటే చేపలు, ఎగిరేవంటే కోళ్ళు, పక్షులు, నడిచేవంటే మేకలు, గొర్రెలు, గేదెలు, కుక్కలు. అవి మీకు తెలిసేది వెళ్దాం. రాజమండ్రిలో కొన్ని హోటల్లో కుక్క మాసమే మేక మాసం చేస్తాను. మీకు పేరు చెప్పను, పబ్లిక్లో ఉన్నాం కాబట్టి. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లు తినేసారో మీరు, మీకు తెల్లంతే. హల్లెలూయా, ఆమేన్. ఒకప్పుడు గెంజిపోతే చాలు, ఆ గెంజి తాగితే కూడా మళ్ళీ కంగారు అమ్మ కొంచెం ఆవకాయ మొక్క అని అన్నమాట ఎక్కువంటే మళ్ళీ ఆక మొక్క అంటాడు. ఇప్పుడు రాజు బల్ల. ఏ బల్ల తమ్ముడా? మహేంద్ర బాబు కూటమి అయిపోయిందా? అక్కడ మెఫీబోషెతు జీవిత చరిత్రను మార్చింది, దిశను మార్చింది, పరిస్థితిని మార్చింది ఆ దావీదు రాజు. ఇదిగో 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడు డాక్టర్ బాబు చరిత్ర మార్చింది నా యేసురాజు. ఈ రాత్రి నీ చరిత్ర మార్చబోతున్నాడు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. నేను లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. అక్క ఇది ఒక్క నిమిషం సమయాన్ని పోగొట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా నా జీవితాన్ని కూడా మార్చు, నా భర్తను మార్చు, నా బిడ్డను మార్చు అని నువ్వు ప్రార్థనలో ఉండి బిడ్డ. కళ్ళు మూయి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. నిమిషం. దిస్ ఈజ్ బ్లెస్సింగ్ టైం, దిస్ ఈజ్ రిసీవింగ్ టైం. ఇది పొందుకునే సమయం, ఇది ఆశీర్వదించబడే సమయం. క్లోజ్ యువర్ ఐస్ బ్రదర్, సిస్టర్, ప్లీజ్. కళ్ళు మూసుకుంటారా తల్లి. కళ్ళు తెరిస్తే మనుషులు తప్ప ఏం కనపడతారా తల్లి. ఈ రాత్రి నీ జీవితం ఏసైకి అప్పగించు. ఈ రాత్రి నీ జీవితం ఏసైకి అప్పగించు. ఈ రాత్రి జీవితం ఏసైకి అప్పగించు. నీకోసం రక్తం కార్చాడు రా తల్లి, నీకోసం ప్రాణం పెట్టాడు రా తల్లి. సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారిపోయాడు. ఇక్కడ ఎవరైనా బాప్తీసం పొందడం ఎవరైనా ఉంటే, నాకు బాప్తీసం కావాలి, నేను రక్షణ పొందుతానయ్యా, ఈ అల్పకాల పాప భోగాలు కాదు, నేను బాప్తీసం పొందుతానన్న వాళ్ళని చేయొద్దండి, మిగతా వాళ్ళు ఛేదించండి. కానీ నాకు బాప్తీసం కావాలి, నాకు యేసయ్య రక్షణ కావాలి అన్నవాళ్ళని చేసి చూపించండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు, మిమ్మల్ని బట్టే దేవుడు ఆనందిస్తాడు.
యేసయ్య రక్తం నిన్ను కడగబోతున్నాడు ఈ రాత్రి. ఛేదించొద్దు, బాప్తిస్మం కావలసిన వాళ్ళు ఛేదించొద్దు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కళ్ళు మూయండి, తమ్ముడు కళ్ళు మూయండి. నువ్వు కూడా ఒక తీర్మానకు రా. ఇంక అల్పకాల పాప భోగాలు కాదు, క్షణికమైన సుఖాలు కాదు, అల్పకాల సుఖాలు కాదు. యేసయ్య కావాలి నాకు. నా కోసం నలిగిపోయిన యేసయ్య కావాలి. ఆయనిచ్చే రక్షణ కావాలి, ఆయనిచ్చే పరలోకం కావాలి. నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిస్మం పొందుతానన్న వాళ్ళు మాత్రం చేయి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. యేసయ్య నీ కోసమే రక్తం కార్చాడు. నీకు ఇంకా అర్థం అవ్వలేదు బిడ్డ. ఒక అన్యుడికి అర్థమైంది, జేమ్స్ అని ఒక యాక్టర్కి అర్థమైంది. అయ్యా ఆయన మనిషి కాదయ్యా, ఆయన మనిషి కాదయ్యా, ఆయన దేవుడయ్యా, ఆయన దేవుడయ్యా. బిడ్డ నీకెప్పుడు అర్థమవుతుంది యేసయ్య ప్రేమ? ఇంకా ఈ పాపం అనే బురదలోనే దొర్లుతావా? ఈ అల్పకాల పాప భోగాలే కావాలా? ఇదిగో ఇంకా ఈ బలం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావేమో, ఇదిగో నాకు ఈ ఆరోగ్యం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావేమో. ఇదిగో ఎప్పుడు జీవితం ముగిసిపోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడైనా మారు మనసు పొందు. ఇప్పుడైనా నీ జీవితం యేసయ్యకి అప్పగించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. పాపిని నేనయ్యా, గుర పాపిని నేనయ్యా, పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా. నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి, నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి నన్ను చేర్చుకున్నావయ్యా. యేసయ్యా నన్ను చేర్చుకున్నావయ్యా. పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా, పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా. నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి, నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి నన్ను చేర్చుకున్నావయ్యా. యేసయ్యా నన్ను చేర్చుకున్నావయ్యా. ప్రార్థన.